దీని తర్వాత నాకు కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయి. సో అవన్నీ ఇప్పుడు మనం షేర్ చేసుకుంటే టైం అయిపోతుంది. బట్ మనం పిల్లలకి మన ఇంట్లో ప్రేమను అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు బయట వాళ్ళు సో ఇప్పుడు ఏంటి మనం వాళ్ళు చెప్పింది వినకుండా సో మేడం లక్ష్మి మేడం ఒకసారి మీరు రాసుకోండి ఎవరు చెప్తున్నారు ఏంటనేది. ఫీడ్బ్యాక్ రష్మి మేడం చూసుకోండి ఎవరు ఎలా చెప్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఓకే ఓకే మేడం మీరు టైం చూస్తున్నారా ఫీడ్బ్యాక్ రాస్తున్నారా లక్ష్మి మ్యామ్? మీరు ఫీడ్బ్యాక్ చూసుకోండి రేష్మా మేడం, మీరు ఫీడ్బ్యాక్ చూసుకోండి. లక్ష్మి నేను టైం మేడం చూస్తాను. ఎవరు టైం చూస్తూ ఎవరు ఎవరు హలో చెప్పారని ఓకే రాసుకుంటారు. రైట్? ఓకే మ్యామ్. ఎస్ రేష్మా మ్యామ్ చూసుకోండి. ఓకే స్టార్ట్ చేయండి మ్యామ్. పూర్ణిమ మ్యామ్. Yes, ma'am. Happy evening to all. నా పేరు శ్రీ పూర్ణిమ ఫ్రమ్ సన్ రైజర్స్ టీమ్. నేను ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి ఫస్ట్ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను తీసుకున్న ఒక చిన్న స్టోరీ 500 years బ్యాక్ ది కృష్ణుడు మరియు కుచేలుడు స్నేహం తీసుకున్నాను. వారిద్దరూ కూడా ఒక రోజు కుచేలుడు కృష్ణ భగవానుడి దర్శనం కోసం వెళ్తే అక్కడ ముందు ఇద్దరు భటులు ఉంటారన్నమాట. కుచేలుడు వెళ్ళగానే ఆగక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదని ఆపుతారు. దానితో కుచేలుడు, నా పేరు కుచేలుడు, నేను కృష్ణ భగవానుడి దర్శనం కోసం వచ్చానయ్యా, వెళ్ళనివ్వండి అని అడగగా మహామహా వంటి వ్యక్తులకే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, అలాంటిది మీరెలా వెళ్తారు అని తనని గెంటి వేస్తాడు. అప్పుడు పడిపోతూ ఉంటే కృష్ణ భగవానుడు కుచేలుని పట్టుకొని మిత్రమా, నేనే నీ స్నేహితుడైన కృష్ణ భగవానుడిని అని అనగా కుచేలుడు ఎంతో ఆనందంతో ఎంతో ప్రేమతో కృష్ణ అని పిలుస్తాడు. అప్పుడు కృష్ణుడు కుచేలుడిని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ముందుగా సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే కుచేలుడి పాదాలను కడిగి పువ్వులు పాదాలపై వేసి హారతి ఇచ్చి మరియు ఒక మెడలో దండను కూడా వేస్తాడు. కృష్ణుడు తన పాదాల దగ్గర, కుచేలుడు పాదాల దగ్గర కూర్చొని పాదాలను నొక్కుతారు. అక్కడ ఉన్నవారు ఇదంతా చూసి, ఎన్ని పూజలు చేశావో, సాక్షాత్తు స్వామి చేతనే ఇన్ని సేవలు చేపించుకుంటున్నావు అని అనగా, అప్పుడు అందులో ఇంకొకరు, వీరిద్దరు చిన్ననాటి మిత్రులంట, మరియు అంతేకాదు ఒకే కంచంలో తినేవారట, ఒకే మంచంపై పడుకునేవారట. చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడిని కంటికి రెప్పలా ఎలాంటి కష్టం రాకుండా కాపాడాడంట. అందుకే కృష్ణ భగవానుడికి కుచేలుడు అంటే అంత అభిమానం అని అక్కడ అంటారు. అప్పుడు కుచేలుడు నవ్వుతూ ఉంటాడు అదంతా విని. తర్వాత, మరి మీ స్వామి అంటే నీకు ఇంత ఇష్టం కదా, మరి ఏ బహుమతి తేలేదా అని అనగా తను కుచేలుడు ఇవ్వడానికి కొంచెం సిగ్గుపడతాడు. దానితో కృష్ణ భగవానుడు నేనే తీసుకుంటా అని తను కప్పుకున్న షాల్ ఆర్ సంథింగ్ అట్లా కప్పుకుంటారు కదా, దానికి చివరన కట్టుతాడు. అయితే దాన్ని తివ్వడానికి ట్రై చేస్తే ఇంత గట్టిగా కట్టుంది, ఏమి తీసుకొచ్చావు అంత విలువైనది అని, అంత వింత బహుమతి ఏంటి అని అనగా విప్పి చూస్తే అటుకులుంటాయి. అందరూ చూసి అటుకులా అని ఆశ్చర్యపోతారు. ఒక పిడికెడు తీసుకొని తిన్నాక, ఈ పట్టణానికి వచ్చాక అసలు వీటి గురించే మర్చిపోయాను, ఇది తింటుంటే ఎంత ఆనందంగా ఉందో అని ఎంతో ఆనందపడతాడు కృష్ణ భగవానుడు. ఇలా అంటే దీన్ని బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే, మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఎంత అంటే స్నేహానికి పేదరికం, ధనము, అలాగే హోదా, డబ్బు అసలు ఇవేవి కూడా అడ్డు కాదు. ఇంత మంచి ఫ్రెండ్షిప్, ఒకరు ఫ్రెండ్ అనుకున్నప్పుడు ఇద్దరు కూడా ఎంత బాగా, ఇలాంటి ఫ్రెండ్షిప్ చూసాక నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి అవకాశాన్ని నేను తెలుసుకునేలాగా మీరు చేశారు ఈ సెషన్ ని పెట్టి. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ అమ్మా, ఎక్సలెంట్. సూపర్ మ్యామ్, సూపర్. శ్రీకృష్ణుడి గురించి, కుచేలుడు గురించి చాలా మంది యూత్ కి తెలియదు ఇప్పుడు. ఎక్సలెంట్.
పూర్ణిమ. ఎస్, ఇంకెవరు నెక్స్ట్? హ్యాండ్ రైజ్ చేసుకో. శశిధర్ సార్, హ్యాపీ ఈవినింగ్, కంగ్రాచులేషన్స్. మ్యూట్ లో ఉన్నారు. సార్ ఏమైంది మాట్లాడతారా? చెప్పండి. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి సార్. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? హ్యాండ్ రైజ్ చేయరా? మేమే పిలవాలా? రుక్మిణి మ్యామ్ రుక్మిణి మ్యామ్. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి మ్యామ్. మ్యూట్ లో ఉన్నారు మ్యామ్, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. స్టోరీ చెప్తున్నాను నేను కూడా. హ్యాపీ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు స్నేహితుల దినోత్సవం గనక మనకు ఈ స్నేహం గురించి అంటే అందరికంటే ఆత్మీయులు అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు స్నేహితులతో షేర్ చేసుకుంటాం గనక ఈ ఇదే మనకి ఈ పురాణానికి సంబంధించిన ఒక కథ నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అర్జునుడు కృష్ణుడు యుద్ధానికి వెళ్లే ముందు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి దగ్గర కూర్చుంటాడు. అంతకంటే ముందే దుర్యోధనుడు వెళ్ళి ఆ కృష్ణుడి తల వైపు కూర్చుంటాడు. ఈ అర్జునుడు వచ్చేసి కృష్ణుడి పాదాల వైపు కూర్చుంటాడు. అప్పుడు అనుకుంటాడు ఆ దుర్యోధనకి కొంచెం అహం ఎక్కువ, దాంతో నేను వెళ్ళి అక్కడ కూర్చోవడం ఏంటి, ఇక్కడే కూర్చుంటాను. ఆ కృష్ణుడు ఈ లోపల నిద్రలేస్తాడు. నిద్రలేచి ఆ యుద్ధానికి సమయం ఆసన్నం అవుతుంది కనుక మీకు ఏ విధంగా సహాయపడగలనని కృష్ణుడు అడిగినప్పుడు కృష్ణుడితో దుర్యోధనుడు అంటాడు. దుర్యోధన మనసులో ఏముంటది అంటే కృష్ణుడు ఎక్కడ సైన్యం అంతా అక్కడ అర్జునుకి ఇస్తాడేమో, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మైత్రి చాలా గొప్పనైంది, ఆ స్నేహంతోని ఉంటాడేమో అని అనుకుంటాడు. అప్పుడు ఆ దుర్యోధనుడు నేనే ముందొచ్చాను కనుక నేను అడగడం, నాకు మీరు ముందే మాట ఇవ్వడం సమంజసము అని అంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, అర్జున్ని నేను ముందు చూశాను కనుక కృష్ణుడు నేను నీ వైపు నేను అర్జున్ని చూశాను కనుక అర్జునుడు నాకు సమంజసం, అర్జునుడే నాకు చెప్పడం సమంజసం అనుకుంటా. అర్జునుని అడుగుతాడు నీకు నా సైన్యం కావాలా నేను కావాలంటే, కృష్ణ నీ స్నేహం కంటే విలువైంది నాకు ఈ ప్రపంచంలో ఏం లేదు, నాకు ఈ సైన్యం ఏది వద్దు, నీ యొక్క స్నేహమే నాకు చాలా ముఖ్యం, యుద్ధంలో నువ్వు నాతో పాటు ఉండు చాలు అని చెప్పి ఆ అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు ఆనందపడతాడు, ఆహా చాలా నేను ఏది కోరుకున్నానో అదే అడిగాడు అర్జునుడు కూడా అనుకొని తనకు కావలసిన సైన్యాన్ని అది అడుగుతాడు. స్నేహం అనేది ఏంటంటే ఆపదలో కానీ సంపదలో కానీ తోడుగా ఉండేదే స్నేహం. అన్నిటికంటే విలువైంది కూడా స్నేహమే. ఆ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ధన్యవాదాలు. సూపర్ మ్యామ్, సూపర్, చాలా చక్కగా చెప్పారు. ఎక్సలెంట్ మ్యామ్. నెక్స్ట్ రాధిక మ్యామ్ స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మొదటిగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొంచెం అంటే జస్ట్ స్పీచ్ లాగా ఇవ్వాలనుకుంటున్న స్టోరీ ఏం కాదు. స్నేహానికి ఉన్న విలువ చెప్పలేనిది. అసలు స్నేహం యొక్క గొప్పదనం ఎన్ని రకాలుగా చెప్పినా గానీ వర్ణించేందుకు వీలు కానిది స్నేహం. స్నేహం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అన్ని బంధాలను మాత్రం మనం ఏర్పాటు చేసుకోలేము, కానీ స్నేహం మాత్రము మనమే ఏర్పరచుకుంటాం. అంటే స్నేహితులని మనమే స్నేహం చేసి ఎవరు మనకి కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళతో స్నేహం చేస్తాం. ఆ బంధాన్ని మనమే ఏర్పరచుకుంటాం, స్నేహం అనే బంధాన్ని. మిగతా తల్లి తండ్రి అక్క చెల్లి అనే బంధాలను మనం ఏర్పరచుకోలేం, కానీ స్నేహం అనేది చాలా గొప్పది. అందుకే దర్శన స్పర్శనే వాపి భాషణ భావనే తదా యత్ర ద్రవత్యంతరంగం సస్నేహ ఇది కథ్యతే. ఎవరినైతే చూసినప్పుడు కానీ
మనసులో భావించినప్పుడు కానీ, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ మనసు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో అదే స్నేహం. అంటే మన ఫ్రెండ్స్ ని ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళని చూడంగానే చాలా సంతోషం వేస్తుంది, ఆనందంగా ఉంటుంది. అలాంటిదన్నమాట. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, మనకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాడు, మనల్ని ప్రశ్నించేవాడు, మనం తప్పు చేస్తే తప్పకుండా ప్రశ్నించేవాడు, అంతేకాకుండా మనల్ని ఆనందంగా ఉంచేవాడు. అలాంటి వాడే మంచి స్నేహితుడు. అయితే ఈ రోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే, మొదటిగా అమెరికాలో ఆగస్టు మొదటి శనివారం రోజు ఒక స్నేహితుడు అమెరికా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక స్నేహితుడిని ఉరేయాల్సి వస్తుంది. అమెరికా ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనమాట. ఆ స్నేహితుడు చనిపోయినందుకు ఆగస్టు మొదటి ఆదివారము అతను చనిపోయినందుకు ఆ బాధ నుంచి తేరుకోలేక ఆ స్నేహితుడు, రెండో స్నేహితుడు ఏం చేస్తాడంటే, స్నేహితుడు మరణించినందుకు, చనిపోయినందుకు తిను ఆత్మహత్య చేసుకుంటాడు అనమాట. అలా ఆత్మహత్య చేసుకున్నాక అమెరికా ప్రభుత్వము అది చూసి చలించి అప్పటి నుంచి స్నేహితుల దినోత్సవం జరుపుకునే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది. అది అలా అలా వ్యాపిస్తూ అన్ని దేశాలు కూడా ఆ రోజున ఆగస్టు మొదటి ఆదివారము ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉంటది ఫ్రెండ్షిప్ గురించి, మాటల్లో చెప్పలేనిది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యామ్, సూపర్. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? వెంటనే రెడీగా ఉండాలి. నెక్స్ట్ నేను చెప్పాలంట. గాయత్రి మ్యామ్ స్టార్ట్ చేయండి. చెప్పాలి అంటే ఒక కండిషన్, ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకొని ఉండాలి. టీచర్స్ గారిని ఉద్దేశించి నేను ఆ మాట అన్నాను. హ్యాండ్ రైజ్ చేశారు మేడం, కాకపోతే వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఎస్, గాయత్రి మేడం తర్వాత నిత్య మేడం. రైట్. హ్యాపీ అందరికి ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మరి ఒక సినిమాలో ఒక పాట చెప్పారు, మామూలుగా ఏంటంటే, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అన్నట్టుగా మరి స్నేహం అనేది అంత గొప్పది. మరి మనను నీడలాగా విడిచిపెట్టదు, మనకు జీవితాంతము తోడుండేదే స్నేహం. మరి ఆ స్నేహాన్ని కూడా మనము వదిలిపెట్టకుండా చక్కగా దాన్ని నిలబెట్టుకోవాలి. స్నేహం అనేది దానికి కులము ఉండదు, మతము ఉండదు, మరి హోదా ఉండదు, మరి అందరికీ సమానమైనదే స్నేహం. మరి అలాంటి స్నేహము మనకు ఒంటరిగా ఉన్నప్పుడైనా ఓటమిలోనైనా తోడు ఉండేదే స్నేహం. మనం ఇందాక పర్వీన్ మేడం చెప్పినట్టుగా మరి ఏ కష్టం, అట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా పిల్లలు కూడా తల్లిదండ్రులతో చెప్పని విషయాలను కూడా మరి ఆ పిల్లలు కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. కాబట్టి ఆ స్నేహితులను మనం చేరదీసుకోవాలి. వివేకానందుడు ఏమన్నాడంటే, ఒక్క శత్రువైనా ఎక్కువే, కానీ 100 మంది స్నేహితులైనా తక్కువే అని వివేకానందుడు అన్నాడు. కానీ మరి ఎలాంటి వారితో స్నేహం చేయాలి, కానీ అందరితో స్నేహం చేయడము అది భావ్యం కాదు. మరి స్నేహం అనేది మనము మంచి విషయాలు, మన లక్ష్యం ఏంది, మన లక్ష్యానికి అనుగుణంగా స్నేహం చేయాలి. అలాంటి వారైతే మనకు మార్గ నిర్దేశకులు అవుతారు, మనకు మార్గాన్ని చూపిస్తారు. అదే వేరే వాళ్ళతో మన లక్ష్యం ఒకటి, మరి ఇంకో వారితో మనం స్నేహం చేసినట్లయితే మరి మన లక్ష్యాన్ని అడ్డుకున్న వాళ్ళు అవుతారు, మరి మన భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అలాంటి స్నేహితులను చేయకూడదు. మరి దీని మీదనే ఒక చిన్న స్టోరీ ఉంది. మరి ఐన్స్టీన్ వాళ్ళ డ్రైవర్ తో వెళ్తూ ఉంటాడు. మరి ఏంది అంటే రిలేటివిటీ మీద ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అయితే అతను ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు ఐన్స్టీన్. అయితే ఆ డ్రైవర్ అంటాడు, సార్ దీనికి ఇంత బాధపడాలా, నేను ఎంత చిటికలో ఇచ్చేస్తాను అని అంటాడు. అంటే ఎందుకు అంత, నీకు అవకాశం ఇస్తాను ఈసారి,
నువ్వు ఇచ్చేయమని అంటాడు. అంటే అప్పుడు ఐన్స్టీన్ డ్రెస్ ను డ్రైవర్ కి ఇస్తాడు, డ్రైవర్ డ్రెస్ ను ఐన్స్టీన్ వేసుకుంటాడు. అప్పుడు ఒకసారి అనర్గళంగా డ్రైవర్ కూడా అది ఆ విధంగా రిలేటివిటీ మీద మంచి ప్రజెంటేషన్ ఇచ్చేస్తాడు. చాలా అసలు ఐన్స్టీన్ అని ఈయన కాదు అని ఎవరు గుర్తుపట్టరు. మరి ఆ విధంగా ఐన్స్టీన్ ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ సహవాస దోషేణ గుణాభవంతు అని, మనం ఎవరితో సహవాసం చేస్తామో అవే లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి మంచి వారితో సహవాసం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి, మరి చెడ్డవారితో సహవాసం చేస్తే చెడ్డ లక్షణాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మన స్నేహితులు ఎలాంటి వారు, మరి ఏ పొజిషన్ లో ఉన్నారు, మనం ఎవరితో స్నేహం చేయాలి అనేది ఒకటి గమనించుకుంటూ మనం మంచి స్నేహితులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని మంచి స్నేహాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ. సూపర్ మేడం, ఇంత చక్కగా చెప్పారు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే. నెక్స్ట్ నిత్యశ్రీ మ్యామ్. ఒక్క నిమిషం మేడం, ఫ్రెండ్షిప్ డే అన్నప్పుడు ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అందరూ? సండే అండ్ ఫ్రెండ్షిప్ డే కొంచెం హ్యాపీగా నవ్వుతూ చెప్పండి చెప్పేది కదా. ఇంతకు ముందు రుక్మిణి మ్యామ్ సో మంచి విషయాలు చెప్తున్నారు, యాక్చువల్గా చాలా మంచి విషయాలు, చాలా గ్రేట్ థింగ్. రాధిక మ్యామ్ చెప్పిన, రుక్మిణి మ్యామ్ చెప్పిన, మీరు స్మైల్ ఇవ్వండి. ఎస్, సూపర్ అండి నిజంగా. రాధిక మ్యామ్ చెప్పిన విషయాలు చాలా మందికి తెలియదు అసలు ఎందుకు ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు అనేసి. ఎక్సలెంట్ గాయత్రి మ్యామ్, సూపర్. ఎస్, నిత్యశ్రీ గారు చెప్తారు. 2 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఊర్లో అట్లా నడుచుకుంటూ వెళ్తారు. సో వాళ్ళకి ఏదో కన్వర్సేషన్ లో నాది రైట్ అంటే నాది రైట్ అని గొడవ జరుగుతుంది. సో అట్లా ఒక అతను ఇంకొక ఫ్రెండ్ పైన చేయి చేసుకుంటాడు. సో చేయి చేసుకున్నప్పుడు రిటర్న్ ఏమనకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ ఫ్రెండ్ ఇసుక మీద ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని చెప్పి రాస్తారు. సో అది అయిపోయినాక అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. సో తర్వాత ఇంకో అట్లనే జరుగుకుంటూ వెళ్ళినప్పుడు వాటర్ ఉంటాయి అక్కడ పక్కన. ఆ వాటర్ లో ఆడుకుందాం అని చెప్పేసి వాటర్ లో దిగేసరికి అక్కడ ఇదేంటిది ఊబుది ఉంది. సో అందులో దిగిన ఫ్రెండ్ అందులోనే ఇరుక్కపోతాడు. సో హెల్ప్ మీ అని అంటే ఇంకో ఫ్రెండ్ అతనికి హెల్ప్ చేసి బయటకు తీస్తాడు. సో అతను అప్పుడు బయటకు తీసినాక ఇంకో ఫ్రెండ్ ఏం చేస్తాడు అని అంటే లైక్ ఈ రోజు నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు అని చెప్పేసి రాస్తాడు. సో ఆ ఇంకొక ఫ్రెండ్ అడుగుతాడు, అరే నేను ఫస్ట్ కొట్టినప్పుడు నువ్వేమో ఇసుక మీద రాసినావు, ఇప్పుడేమో బండ మీద చెక్కినావు అని చెప్పి చెప్తాడు. అంటే ఎందుకు అంటే నువ్వే రాసినావు కరెక్టే, సో ఎందుకు వేరే వేరే ప్లేస్లలో రాసినావు అని చెప్పి అడిగితే ఆ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, సో నువ్వు ఫస్ట్ నన్ను కొట్టినావు, అది నాకు చేదు జ్ఞాపకం. అంటే చేదు జ్ఞాపకం ఎప్పుడైనా అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోవద్దు, అంటే తొందరగా మనం తీసేయాలంటే మనసుకి హార్ట్ కి ఏం పెట్టుకోవద్దు అని చెప్పేసి. సో ఇసుక మీద ఏదైనా గాలి వస్తే వెళ్ళిపోతుంది, సో తొందర వెళ్ళిపోతుంది. సో ఏది ఫ్రెండ్ చెప్పిన ఏది కూడా ఇఫ్ మనని కోప్పడ్డా మనకేమైనా మంచి విషయాలు చెప్తే తీసుకోవాలి, కానీ మనం చేయి చేసుకున్నా కోప్పడ్డా మనకి ఏమైనా చెప్పినా గానీ దానికి అరే నా ఫ్రెండ్ ఇట్లా అన్నారా అని చెప్పేసి దాన్ని తీసుకోవద్దు. సో అందుకోసం నేను ఇసుక మీద రాసిన, అంటే అది ఎప్పటికైనా మర్చిపోవాలి, తొందర మర్చిపోవాలని చెప్పేసి. సో ఇంకొకటి హెల్ప్ చేసినావు, సో హెల్ప్ చేసినావు కాబట్టి అది బండ మీద ఇదేంటిది చెక్కినా అని చెప్పి చెప్తాడు. సో చెప్పినప్పుడు ఇది ఎందుకు చెక్కినావు అంటే నువ్వు నాకు హెల్ప్ చేసినావు. హెల్ప్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ అని కాదు, నార్మల్ గా ఎవరు చేసినా చెడుని తొందర వదిలేయాలి, మంచిని తీసుకోవాలి. సో నువ్వు నాకు హెల్ప్ చేసినావు కాబట్టి నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోవద్దు, అందుకోసం ఈ బండ మీద చెక్కింది లైఫ్ లాంగ్ అలానే గుర్తుండిపోతుంది. సో అందుకోసం ఇది తీసుకున్నా. అంటే ఒక మనిషి జీవితానికి ఏదైనా బ్యాడ్ ఎంత తొందర మర్చిపోతే అంత మంచిది, గుడ్ ఎంత గుర్తు పెట్టుకుంటే అంత మంచిది. సో ఏదైనా మనం తీసుకునే వేలో ఉండాలి అని చెప్తాడు. సో అలాగే మంచి ఫ్రెండ్ లైఫ్ లో ఉండడం వల్ల ఎంత బెనిఫిటో, ఒక చెడు ఫ్రెండ్ లైఫ్ లో ఉండడం వల్ల అంత నష్టపోతాం. సో ఫ్రెండ్స్ చూస్ చేసుకునే విధానం మనకు కరెక్ట్ ఉండాలి. సో ఏదైనా లైక్ కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనం ఫ్రెండ్స్ ని అరే నాకు ఫ్రెండ్స్ లేరా, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి అందరితోటి మాట్లాడతాం. మనం లైక్ తొందరగా మింగిల్ అయిపోవడానికి ట్రై చేస్తాం, కానీ మింగిల్ అయిపోవడానికి ట్రై చేయడం ఓకే, కానీ ఎవరు మనకి రైట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి మనం ఆలోచించాలి. సో
ఇదేంటి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు మనకి లైక్ అన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కారు. సో జస్ట్ తిన్నావా అనే ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ మన లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ ఉంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ మనకు తెలియదు. ఎవరు ఏ లిమిట్ దాకా ఫ్రెండ్, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనే లిమిట్స్ మనకు తెలియాలి. సో మనం హీస్ ద వన్, అతనే మన ఫ్రెండ్ అని చెప్పేసి మనకు టైం డిసైడ్ చేస్తారు. సో మనం టైం తీసుకొని మంచి ఫ్రెండ్స్ ని చూస్ చేసుకోవాలి. సో అప్పటిదాకా నార్మల్ గా జస్ట్ తిన్నావా అని మాట్లాడితే ఓకే. సో దేనికైనా లిమిటేషన్స్ ఉండాలి. మరీ క్లోజ్ గా వెళ్ళి బాధపడద్దు, మరీ అట్లా చెడు ఫ్రెండ్స్ ని అంటే టైం తీసుకొని మంచి ఫ్రెండ్స్ ని చూస్ చేసుకుని ఉంటే అది లైఫ్ లో ఎంత యూస్ఫుల్. సడన్ లా ఒక ఫ్రెండ్ ని చేసుకొని అతను బ్యాడ్ ఫ్రెండ్ అయితే అంత సఫర్ అవుతాం. సో ఏదైనా టైం తీసుకొని మనం చూడాలి. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో అదేంటి డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి. సో ఏదైనా చూసి మనం కరెక్ట్ పాత్ లో వెళ్తున్నామా లేదా అనేది మన పైన ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా టైం డిసైడ్ చేస్తుంది. అండ్ సెల్ఫ్, అరే చాలా మంది అంటారు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉంటే బాగుపడతారు, చెడు ఫ్రెండ్స్ ఉంటే ఇదేంటి నష్టపోతారని చెప్పి. కానీ ఇందులో ఫ్రెండ్స్ రోల్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ గా మన రోల్ కూడా అంతే ఉంటుంది. లైక్ ప్రతి బ్లేమ్ ఫ్రెండ్స్ మీద వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక 50% ఎఫెక్ట్ చూపిస్తారు కావచ్చు, అని ఒక 50% అయితే మనం. ఎందుకంటే లైక్ ఒక సామెత ఉంటది, ఇదేంటిది, హార్స్ ని అక్కడ వాటర్ దగ్గర దాకా తీసుకెళ్తాం కానీ వాటర్ తాగిపించలేం కదా. ఫ్రెండ్స్ మనకి లైక్ చెడు అలవాట్ల దాకానే తీసుకెళ్తారు, కానీ మరీ అంత ఫోర్స్ చేయలేరు. చేస్తారు, చేయరని కాదు, కానీ ఏదైనా అక్కడ దాకే చూపిస్తారు, రూట్ చూపిస్తారు, కానీ అది చూస్ చేసుకునే డెసిషన్ నీ దాంట్లో ఉండే. సో ఏదైనా నీదే. సో గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్, అప్స్ డౌన్స్ అన్ని నువ్వే ఫేస్ చేయాలి. కాబట్టి ఏదైనా థింక్ బిట్, ఆలోచించి చెయ్యి అంతే. థ్యాంక్ యూ. పర్లేదు మా, నువ్వు ట్రైనింగ్ ఇవ్వచ్చు, ట్రైనింగ్ ఇవ్వచ్చు, మొత్తం సెషన్ మొత్తం చెప్పేస్తావు. టైం అప్ అని చెప్దాం అనుకుంటున్నాను, డిస్టర్బ్ చేయడానికి. సరే, వద్దు, ఫ్లోలో వెళ్తుందని ఆగాను. నాకు అర్థమవుతుంది టైం తీసుకుంది, బట్ అమ్మాయి ఫ్లో ఆపొద్దు అని చెప్పేసి. సూపర్ మా, అదే మేడం, నేను కూడా అదే అనుకుని ఆపలేదు ఇంకా. సూపర్. సూపర్. థ్యాంక్ యూ. ఎస్, సాయి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేను ఈరోజు చెప్పబోయే స్టోరీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, హైదరాబాద్లో స్టే చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవ్రీ వీకెండ్ ఒక టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేయడం అలవాటు. సో వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ని విజిట్ చేస్తారు, ఎక్కడ ఎంజాయ్ చేసి రిటర్న్ అవుతున్న సమయంలో ఒక ఫ్రెండ్ అంటాడు, నేను డ్రైవ్ చేస్తాను ఇప్పుడు అంటే. ఇంకొతను అంటాడు, నైట్ టైం రిస్క్, ఇప్పుడు ఏమొద్దు అంటే అతను విన్నాడు. సరే డ్రైవింగ్కి కార్ ఇస్తాడు. అప్పుడు ఇద్దరు డ్రైవ్ చేసుకుంటా ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు ఆ డ్రైవ్ చేసిన అతను అంటాడు, నేను అసలే బ్లైండ్, నాకు నైట్ ఏంటి మార్నింగ్ ఏంటి, అసలు రిస్క్ ఎందుకు అంటాడు. అప్పుడు ఇంకో ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే, ఇతను డ్రైవింగ్ అతనికి బ్లైండ్ అతనికి ఇచ్చాడు, అతని బిలీఫ్. ఈ డ్రైవింగ్ చేసే అతను చెప్తుంటే రూట్ చూసుకుంటా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఫ్రెండ్షిప్ మధ్య ఇద్దరం మధ్య బిలీఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళిద్దరూ ఏజ్ గ్యాప్డ్ పర్సన్స్. సో ఫ్రెండ్షిప్కి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. సో మనం ఎంత కనెక్ట్ అవుతే అంత స్ట్రాంగ్గా ఉంటుంది మన బాండింగ్. ప్లస్ ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ట్రస్ట్ ఉండాలి. ఫ్రెండ్షిప్ ట్రస్ట్ ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ మనం మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవాలి, ఎప్పుడు ఫ్యూచర్లో మంచి సర్కిల్ ఉండాలి. సో మన ఐడియాస్ కూడా హెల్ప్ అవుతుంది. లైక్ ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ అతని ఫ్రెండ్తోనే కంపెనీని స్టార్ట్ చేశాడు. గూగుల్ CEO కూడా అంతే, యాపిల్ CEO కూడా అంతే. సో ఫ్రెండ్స్ని ఎప్పుడు నమ్మాలి, వాళ్ళు చెప్పిన ఐడియాస్ని తీసుకోవాలి. థ్యాంక్ యూ. సూపర్ సార్, సాయి సార్. నెక్స్ట్ రామగీత మ్యామ్. Yeah, ma'am. Happy evening, one and all. This is Ramagita 166 batch. మేడం, Uttari team. మొబైల్ అడ్డంగా పెట్టండి, హారిజాంటల్ గా పెట్టండి. మేడం ఇంతసేపు వాళ్ళ మనవన్ని ఎత్తుకొని పాపం వర్క్ చేసింది, అందుకే ఫోన్ అలా ఉంది. ఎస్ మ్యామ్, మనవరాళ్ళు ఇద్దరు. ఓకే ఓకే మ్యామ్, యాక్చువల్గా ఇది ఒక స్టోరీ. ఒక ఊళ్ళో చాలా పల్లెటూరి అమ్మాయి
తాను వాళ్ళ ఊళ్ళో ఉన్నంత వరకే చదువుకుని ఆ తర్వాత పై చదువుల కోసం వాళ్ళ బంధువులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నమాట. తన దగ్గరి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి తను చదువుకుంటున్న సందర్భంలో ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు చాలా స్ట్రిక్ట్. కేవలం బడికి పోవాలి, ఇంటికి రావాలి, చదువుకోవాలి, ఆటలు లేదు, పాటలు లేదు, ఏదీ లేదు. కంప్లీట్ రెస్ట్రిక్టెడ్ లైఫ్. కానీ స్కూల్లో స్నేహితులు అనే వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి. సో అలా స్కూల్లోనే తనకి స్నేహితురాళ్ళు అందరూ కూడా చక్కగా తనతో పాటు చదువుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి కాస్త తెలివి కలది కాబట్టి దీనికి పోటీగా ఇంకా వేరే స్నేహితులు కూడా పోటీగా చదువుకోవడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అనివార్య కారణాల వల్ల వాళ్ళ ఆ స్కూల్ నుంచి మారి వేరే స్కూల్ కు వెళ్ళవలసి వస్తుంది. అప్పటికే స్నేహబంధం అనేది ఏర్పడిపోయింది కాబట్టి ఏ స్కూల్ కి అయితే ఆ అమ్మాయి వెళ్ళిందో ఆ స్కూల్ కి తన స్నేహితులు, అందులో యాక్చువల్ గా అబ్బాయి, ఇక్కడ ఉన్నది అమ్మాయి. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి జస్ట్ జనరల్ గా హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావా, బాగా చదువుతున్నావా, నువ్వు లేవు స్కూల్లో, మాకు చాలా బోర్ గా ఉంది అని ఏదో లెటర్ రాస్తాడు. ఆ లెటర్ తను చదువుకుంటుంది. తను ఆ లెటర్ ను తన పుస్తకాలలో భద్రంగా దాచిపెట్టుకుంటుంది. మళ్ళీ అనివార్య కారణాలలో వాళ్ళు అక్కడి నుండి మరొక చోటికి వెళ్ళవలసి వస్తుంది. తన స్కూల్ మారిపోతుంది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఈ అబ్బాయి ఏం చేస్తాడు, మళ్ళీ లెటర్ రాస్తాడు. మళ్ళీ లెటర్ రాసినప్పుడు ఎవరింట్లో అయితే వాళ్ళు ఉండినారో ఆ ఇంటికి లెటర్ వస్తుంది. అప్పుడు ఆల్రెడీ తను ఎవరింట్లో ఉంది, చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళ ఇంట్లో ఉంది. ఈ లెటర్ వాళ్ళ చేతికి దొరుకుతుంది. ఈ అబ్బాయి ఎవరు, నీకెందుకు లెటర్ రాశాడు, ఇంత చిన్నప్పుడే లెటర్స్ రాయాల్సిన అవసరం ఏముంది అని ఆ అమ్మాయిని కాస్త మందలించడం జరుగుతుంది. కానీ లక్కీగా ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ అక్కడ ఆ అబ్బాయికి ఏ రకమైన ఉత్తరాలు రాయేదన్నమాట. సో ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంటి యజమాని తను ఎవరింట్లో అయితే ఆశ్రయించుందో అతను ఆ ఊరికి వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టించి మరి వచ్చేస్తాడు ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తాడు, ఈ అమ్మాయి బ్యాగ్లన్నీ చెక్ చేస్తాడు, ఇంకా ఏమైనా లెటర్స్ వెళ్తాయేమో. కానీ అతనికి ఆ లెటర్ దొరకదు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, తన ఆ లెటర్ ని భద్రపరుచుకుంది కదా, మళ్ళీ ఎప్పటికైనా ఈ ఉత్తరం వీళ్ళకి దొరికితే నన్ను కొడతారా తిడతారన్న భయానికి చించు పాడేయాలా, ఏం చేయాలని ఆలోచించి, చించు పాడేయాలంటే స్నేహితులు రాసిన ఉత్తరం, దానికి చాలా విలువ ఉంది అని ఏం చేయాలో అర్థం కాక నమిలి మింగేస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ స్టోరీ మా. సో అంటే స్నేహానికి ఉన్న విలువ ఎంత అంటే ఆ స్నేహాన్ని మనము అంత చిన్న వయసులో కూడా ఆ ఉత్తరాన్ని చించేయాలనేటువంటి మనసు రాలేదు తనకి. అంతటి అప్పుడే ఆ గొప్పతనం తెలిసింది ఆ అమ్మాయికి అన్నమాట. సూపర్ మేడం. అంటే పెద్దవాళ్ళు దృష్టికోణం ఉంటుంది. సో అది పాజిటివ్ చూసుకుంటే అమ్మాయి అది చించి తినాల్సిన అవసరం లేదు, పాజిటివ్ గా తీసుకుంటే. నెగిటివ్ గా తీసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి భయపడ్డది. సో మనము పిల్లల్ని కూడా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు తప్పు చేయాలంటే భయపడతారు. సో గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పేది మనమే కాబట్టి. సో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మనతో షేర్ చేసుకునే ఛాన్స్ ఇస్తే వాళ్ళు కరెక్ట్ వేలో ఉన్నట్టే మనం అనుకోవాలి. ఎస్ మ్యామ్, రామగీత మ్యామ్, ఎక్సలెంట్, సూపర్ మేడం. మ్యూట్ లో ఉన్నాను. మ్యామ్ ఇది నేనే దట్ గర్ల్ ఈజ్ ఐఎమ్ ఓన్లీ. రియల్ స్టోరీ, రైట్, గుడ్ మ్యామ్. చూసారా ఎంత మెమరబుల్, అంటే ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇచ్చారు, చిన్నప్పుడే అంత వాల్యూ ఇచ్చారు. సూపర్ మ్యామ్, ఎక్సలెంట్. శంకర్ రాజేష్ సార్ అన్న. మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఫ్లో లో ఉన్నాను నేను. ఎస్, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా.
జనరలీ ఏ ఫ్రెండ్ అయితే మనకి ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారో ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్ అని. ఓకే, అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక చిన్న షార్ట్ స్టోరీ లాంటిది అన్నమాట. జనరలీ మనం అంతా కూడా ఈ హెయిర్ అండ్ ది టార్టాయిస్ స్టోరీ విని ఉంటాం. యా, చాలా మంది మనం చిన్నప్పుడు కథల్లో చదువుకొని ఉంటాము. హెయిర్ అండ్ ది టార్టాయిస్, తాబేలు అండ్ వాట్ ఈస్ హెయిర్ అంటే కుందేలు. సో అది ఒక రేస్ లాంటిది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రేస్ లో ఆ కుందేలు అండ్ అది ఆ హెయిర్ స్టార్ట్ అవుతుంది, రేస్ స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్ పెట్టుకుంటారు, కానీ ఇది మెల్లిగా వస్తుంది కాబట్టి అక్కడ వచ్చేసి ఒక చెట్టు కింద పడుకొని, సరే వచ్చినప్పుడు చూసుకున్నాం నేను ఎంత ఫాస్ట్ వెళ్తాను, అది ఎంత స్లోగా వస్తుంటది, వచ్చే లోపల దగ్గరికి వచ్చే లోపల నేను క్రాస్ అయిపోతాను, అది ఫినిష్ పాయింట్ ఫినిష్ లైన్ అన్నట్టు అనుకొని అక్కడ పడుకొని ఇది వెళ్ళిపోతుంది కదా. కానీ లాస్ట్ లో టార్టాయిసే గెలుస్తుంది ఆ రేస్. అప్పుడు ఇది గెలిచినంత మనకి ఈ స్టోరీ తెలుసు, కానీ ఇక్కడ తన ఈగో హర్ట్ అవుతుంది హెయిర్ది. నేను ఇంత ఫాస్ట్, ఎందుకంటే తన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, ఇంత ఫాస్ట్ నువ్వు రన్నింగ్ లో ఉండి నువ్వు ఆ తాబేలు దగ్గర ఓడిపోయేంటి అన్నట్టు చాలా మంది దాన్ని పొడుస్తూ ఉంటారు. అప్పుడు నెక్స్ట్ అగైన్ షీ విల్ ది హెయిర్ విల్ కమ్ ఫర్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ రేస్. ఈసారి నువ్వు మళ్ళీ పెట్టు, దెన్ వి విల్ డిసైడ్ ది బెస్ట్ అన్నట్టు. అగైన్ ది రేస్ ఇస్ స్టార్టెడ్. ఈసారి కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల ఫినిష్ లైన్ క్రాస్ అయిపోతుంది హెయిర్. అగైన్ ఈ టార్టాయిస్ కున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఏమిది యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. సరే లాస్ట్ టైం అప్పుడు తను పడుకుంది, నువ్వు గెలిచావు, మళ్ళీ ఈసారి నువ్వు ఊడిపోయావు, యూ అప్లై యువర్ బ్రెయిన్ అన్నట్టు. ఓకే, లెట్ మీ అప్లై మై బ్రెయిన్ అని చెప్పేసి ఈసారి దెర్ ఈస్ వన్ కండిషన్. ఫినిష్ లైన్ ఒకటి ఉంటుంది, కానీ ఈ మధ్యలో 75% విల్ బి ల్యాండ్ అండ్ 25% విల్ బి వాటర్ అంటది టార్టాయిస్ ఈసారి. ఓకే, నౌ హెయిర్ విల్ గో స్టార్ట్ అంటారు. హెయిర్ విల్ గో అండ్ స్టాండ్ జస్ట్ ఏదైతే వాటర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోద్ది, ఎందుకంటే అది క్రాస్ చేయలేదు. ఇది మెల్లిగా తాబేలు నడుచుకుంటూ వచ్చి అక్కడ వాటర్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. నౌ దెర్ ఇస్ వన్ మోర్ ట్విస్ట్ ఇన్ ది స్టోరీ, ది ఫోర్త్ పార్ట్. నౌ దే యాక్చువల్లీ బికమ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు ఇప్పుడు. నౌ నీ దగ్గర కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, నా దగ్గర కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. లెట్ us హ్యావ్ దిస్ టుగెదర్, అండ్ నీ స్ట్రెంగ్స్ నాకు వాడుకుంటాను, నా స్ట్రెంగ్స్ నువ్వు వాడుకో అని చెప్పేసి ఈ రెండు అండర్స్టాండింగ్ వచ్చేసి మళ్ళీ ఫినిష్ లైన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ పాయింట్ అవుతుంది. విజిల్ బ్లో చేస్తారు. నా హెయిర్ వచ్చేసి టార్టాయిస్ ని తన పైన పెట్టుకొని, తలపైన పెట్టుకొని పరిగెత్తుతుంది. ఎక్కడ దాకా అంటే ఆ వాటర్ దాకా పరిగెత్తుతుంది. అప్పుడు అక్కడ దింపేసి టార్టాయిస్ పైన హెయిర్ ఎక్కి టార్టాయిస్ హెయిర్ ని ఆ వాటర్ క్రాస్ చేసి అవతల తీసుకొని వెళ్తుంది. సో దిస్ స్టోరీ విల్ టీచ్ us వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఆల్ అబౌట్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. నేను లాస్ట్ ఒక సెషన్ లో కూడా నేను చెప్పాను, ఒక చిన్న పెన్సిల్ బ్యాటరీలో కూడా మైనస్ అండ్ ప్లస్ అనేది ఉంటుంది. ఆ ప్లస్ ఆ మైనస్ ఉంటేనే ఆ బ్యాటరీ అనేది వర్కౌట్ అవుతుంది. రెండు ప్లస్లు ఉన్నా రెండు మైనస్లు ఉన్నా వర్కౌట్ కాదు. సో దేర్ ఆర్ ఫ్రెండ్స్ హూ హావ్ గాట్ సర్టన్, ఎందుకంటే మనం అంతా కూడా డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, వేరు తల్లిదండ్రులు, వేరు అంటే మన ఫ్రెండ్స్, వీళ్ళంతా వేరుగా ఉన్నారు కాబట్టి మన ఆలోచన విధానాలు కావచ్చు, మన స్ట్రెంగ్స్ కావచ్చు, మన వీక్నెసెస్ కావచ్చు, వేరుగా ఉంటాయి. కానీ ఇది ఎప్పుడైతే కలుస్తుందో we become much more talented. When the friends join, they become much more talented and they become much stronger in fact. So this is the story all about. Thanks for giving me an opportunity. సూపర్ సార్, సూపర్, చాలా చక్కటి స్టోరీ చెప్పారు. Thank you. నెక్స్ట్ బాలాజీ సార్. So happy evening to all. First of all, happy Friendship Day to all. మన జీవిత ప్రయాణంలో మనం ఎదిగే కొద్దీ మనకు చాలా మంది మిత్రులు మనకు పరిచయం అవుతారు. అందులో కొద్ది మంది మాత్రమే మనతో ఉంటారు. ఎవరైతే మనతో చివరి వరకు ఉంటారో వారినే మనము బెస్ట్ ఫ్రెండ్ గా మనం పరిగణిస్తాము. ఈ బెస్ట్ ఫ్రెండులలో
ఎవరైతే మనము ఆపదలో ఉన్నప్పుడు మనతో ఉంటారో, ఎవరైతే నిజాయితీగా, నిస్వార్థంగా, నమ్మకంగా, గౌరవంగా ఉంటారో వారినే మనము బెస్ట్ ఫ్రెండ్ గా చూస్ చేసుకుంటాము. కాబట్టి ఈ ఫ్రెండ్స్ లలో కూడా ఏ ఫ్రెండ్ అయితే ఎవరైతే మనల్ని నవ్విస్తూ ఆనందపరుస్తారో, ఏ ఫ్రెండ్ అయితే మనకు జీవిత పాఠాలని చెప్తారో, ఏ ఫ్రెండ్ అయితే మనల్ని ప్రశ్నిస్తారో, ఏ ఫ్రెండ్ అయితే మనకు మంచి సలహాలను తీసుకోవడంలో సహాయపడతారో, ఏ ఫ్రెండ్ అయితే మనం నమ్మదగిన వ్యక్తి అయి ఉంటారో, ఇలాంటి మంచి గుణాలు కలిగిన వ్యక్తి మనకు ఫ్రెండ్గా రావడం మన జీవితంలో మనం అదృష్టంగా భావించాలి. కాబట్టి అబ్దుల్ కలాం ఒక మాట అన్నారు, ఏంటంటే వన్ బెస్ట్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఏ 100 గుడ్ ఫ్రెండ్, బట్ వన్ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైబ్రరీ అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు తల్లి, తండ్రి, గురువు తర్వాత స్థానం మనము మన స్నేహితునికే ఇస్తాము. కాబట్టి మన జీవితంలో స్నేహితునికి ఇంత పెద్ద పాత్ర ఉన్నది, మంచి స్థానం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్రెండ్ దొరకాలని ఆశిస్తూ మరొక్కసారి అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? అనిరుద్ సార్ స్టార్ట్ చేయండి సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఒక యానిమల్ గురించి, యానిమల్ యొక్క స్టోరీ. అది ఒక జిరాఫీ ఉంటుంది. జిరాఫీ ఒంటరిగా కూర్చొని ఉంటుంది అడవిలో. జిరాఫీ ఏమనుకుంటుందంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఉండబుద్ధి అవుతలేదు, నేను కొత్త ఎవరినైనా ఫ్రెండ్స్ని చేసుకోవాలి వేరే యానిమల్స్ తోటి అని చెప్పి ఫ్రెండ్స్ చేసుకుంటుంది. అందులో ఫస్ట్ ఒక మంకీ దగ్గరికి వెళ్తుంది. మంకీ దగ్గరికి వెళ్ళేసి, నువ్వు నా ఫ్రెండ్ లాగా ఉంటావా అని అడుగుతుంది. అడిగితే మంకీ ఉండి, మంకీకి కొంచెం ప్రౌడ్ అనేది ఎక్కువ. నువ్వు బాగా పొడుగున్నావు, నువ్వు నాలాగా చెట్ల మీద కట్టి ఇటు దుంకగలుగుతావా, నువ్వు అవసరం లేదు నాకు ఫ్రెండ్ లాగా అని మంకీతో అంటది. అనేసి మళ్ళీ జిరాఫీ ఒక ఫ్రాగ్ దగ్గరికి వెళ్తుంది. ఫ్రాగ్ దగ్గరికి వెళ్ళేసి, నువ్వు నాతో ఫ్రెండ్ లాగా ఉంటావా అని అడిగితే, మా ఫ్రాగ్ కి కొంచెం ఆరిగంట అనేది కొద్దిగా ఎక్కువ. ఆరిగంట అనేది ఎక్కువ ఉండేసరికి, నువ్వు నాలాగా అటు ఇటు దుంకలేవు, అవసరం లేదు, నువ్వు నాకు ఫ్రెండ్ లాగా వెళ్ళిపోతాను కోపంగా ఉంటుంది. అనగానే జిరాఫీ ఉండేసి వాళ్ళిద్దరితో, ఫ్రెండ్షిప్ కావాల్సింది లవ్ అండ్ కేరింగ్. ఎలాంటి టైంలో అయినా ఒక ఫ్రెండ్స్ అనేది ఏ విషయం అయినా నేర్పించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి అనేసరికి వాళ్ళిద్దరు రియలైజ్ అయిపోయి వాళ్ళు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్గా అయిపోతారు సార్. థ్యాంక్ యూ. వాయిస్ కొంచెం స్లో వచ్చింది అనిరుద్, బట్ ఎక్సలెంట్. హ్యాపీ ఈవినింగ్ జ్యోతి మ్యామ్. yes, what to you? హ్యాపీ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను చెప్తున్న ప్రతి మాట అందరూ కోట్స్ చెప్తాము. అంటే స్నేహం అనేది అందరికీ ఒక వరము. అది అనుభవంతో చెప్తున్నాను. నేను ఇప్పుడు చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా అనుభవంతో చెప్తున్నాను. స్నేహం అంటే, స్నేహితుడు అంటే నవమాసాలు మోయని తల్లి, రక్తం పంచని తండ్రి, వాటా అడగని తోబుట్టువు, బెత్తం పట్టని గురువు, చుట్టరికం లేని బంధువు, అక్షరాలకు అతీతమైన పుస్తకం, రెండు శరీరాలు ఉన్న ఏక మనసు, నిన్నుగా ఇష్టపడే ప్రాణి, ఎలాంటి స్థితిలో అయినా నిన్ను అర్థం చేసుకునే మార్గ నిర్దేశం, ఏ స్థాయిలో ఉన్నా నీతో ఉండే ఆత్మ బంధువు, నీ ఎదుగుదలను నిత్యం కోరుకునే ఆత్మ బలం. ఇవన్నీ స్నేహం. స్నేహం అంటే ఎలా ఉండాలి అంటే, సుగ్రీవుల్లాగా, అంటే జాతి భేదం లేకుండా, కృష్ణ కుచేలులాగా పేద ధనిక భేదం లేనటువంటి స్నేహం అనేది నిజమైన స్నేహం. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ మించి కృష్ణ కుచేలులు అంతకంటే మించిన ఎగ్జాంపుల్ ప్రపంచంలో లేదని చెప్తారు. సో ఇంకా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అని గౌతమ్ బుద్ధుడు చెప్పారు. కష్టకాలంలోనే మిత్రుడు ఎవరో తెలుస్తుంది అని మహాత్మా గాంధీ చెప్పారు. నీ తప్పులను నీ ముందుంచి వాడే స్నేహితుడు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పారు. మిత్రుడిని మించిన అర్థం లేదు, మిత్రులు లేకుండా ఏ మనిషి పరిపూర్ణుడు కాలేడు అని సెయింట్ బెర్నార్డ్ చెప్పారు.
ఎన్ని చెప్పినా నేను ఇవన్నీ కూడా ఇలాంటి మంచి స్నేహితులు ఉన్నటువంటి అదృష్టవంతుల్లో నేను ఒకదానని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. సో నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకైనా కూడా నాకు మంచి బూస్ట్ ఫ్రెండ్స్ అండి. సో ఈ ఫ్రెండ్స్ అంటే బయట వాళ్ళే కాదు, చివరికి మనం ఇంట్లో అమ్మ నాన్న కూడా ఫ్రెండ్స్ పాత్రను పోషించవచ్చు. మన పిల్లలతో కూడా మన స్నేహంగా ఉండొచ్చు. అంటే స్నేహం అంటే అర్థం ఏంటంటే ఏది ఆశించకుండా, కల్మషం లేకుండా మంచి కోరుకునేదే స్నేహం. సో అలాంటి స్నేహం మనం ఎవరితో అయినా చేయవచ్చు. అలాంటి స్నేహం ఉండడం చాలా అదృష్టం. సో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్. సూపర్ మేడం, జ్యోతి మేడం, నిజంగా ప్రతి వాక్యం కూడా సో ఇన్స్పిరేషన్, ఎక్సలెంట్. అండ్ మీ వాయిస్ లో ఉంది చూడండి, వాయిస్ లోంచి వస్తుంది అది, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వచ్చినట్టుగా అనిపించింది. సూపర్ మ్యామ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మ్యామ్, సూపర్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్, సూపర్. వీరు సార్, మీరు మాట్లాడతారా? మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కసారి ఇచ్చేసి మళ్ళీ మీరు మాట్లాడతారు. ఎవరైతే చందన ఉన్నారో చెప్పలేదు మేడం. ఎవరెవరు చెప్పలేదు ఇంకా? చందన ఇన్వెస్ట్మెంట్ మన ఇన్వెస్ట్మెంట్ పోదు మణి గారు. వీరు సార్ ఇప్పుడు మాట్లాడతారా? అయిపోయిన తర్వాత మాట్లాడతారా? అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఎస్, థ్యాంక్ యూ. బట్ హ్యాపీ ఈవినింగ్ వన్ అగైన్. ఎస్, చందన గారు చెప్పండి. Happy evening, everyone. First of all, let me start with a story. ఒక విలేజ్ లో లిల్లీ అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె 10 years old. ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ముసలావిడ కనిపిస్తూ ఉంటుంది. ఆ ముసలావిడ ఎలా ఉంటుందంటే ఎప్పుడు సాడ్ గా, ఎలోన్ గా, బాధగా ఉన్నట్టు లిల్లీ కనిపిస్తుంది. ఒక రోజు లిల్లీ ఉండి స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఆ ముసలావిడ కనిపిస్తే లిల్లీ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ ముసలావిడ ఏమంటుందంటే, నేను ఇన్ని రోజులు మా ఫ్యామిలీతో ఉంటుండే, కానీ ఇప్పుడు మా ఫ్యామిలీ నాకు దూరం ఉన్నారు, కాబట్టి నాకు షేర్ చేసుకోవడానికి, మాట్లాడడానికి ఎవరు లేరు, కాబట్టి నాకు ఎలోన్ అనిపిస్తుంది, అంటే నాకు మాట్లాడడానికి ఎవరు లేరు కాబట్టి నాకు సాడ్ అవుతుంది అని చెప్తుంది ఆ ముసలావిడ. అప్పుడు లిల్లీకి బాధ అనిపించి అప్పటి నుంచి రోజు ముసలావిడని వచ్చి కలుస్తుంది. రోజు తనతో ఆ ముసలావిడతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరికి మంచి బాండ్ క్రియేట్ అవుతుంది. ఆ బాండ్ క్రియేట్ అయిన తర్వాత అంటే రోజు రోజుకి ఆ ముసలావిడ ఆ రోజు ఆమెకి జరిగినవన్నీ షేర్ చేసుకోవడం, ప్లస్ ఆమెకి హ్యాపీ అయినా సాడ్ అయినా ఏమైనా లిల్లీకి చెప్తుండే. సో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండ్ జనరేట్ అయింది. ఇప్పుడు మోరల్ ఏంటంటే, ఫ్రెండ్షిప్ అనేది నార్మల్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే కాదు, ఫ్రెండ్షిప్ ఎవరైనా చేయవచ్చు. లైక్ ఎలా అంటే, ఫ్రెండ్ అంటే వచ్చి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే వాళ్ళు కాదు. ఎవరైతే నేను ఉన్నారా, నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగానే ఉంటావు, నీ ప్రాబ్లమ్స్ అన్ని అయిపోతాయి అంటే సాల్వ్ అయిపోతాయి అని చెప్పి సపోర్ట్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్. అండ్ ఎప్పుడైనా మనం లో ఫీల్ అయినప్పుడు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. చంద్రమా, భయం పోగొట్టుకోండి, ఎక్సలెంట్ గా చెప్తున్నారు. అసలు నిజంగా నేను మీరు రోజు కనిపించారు సరిగా, కానీ సూపర్ గా మాట్లాడుతున్నారు. ఇందాక నిత్య మ్యామ్ కూడా చెప్పారు, వెళ్ళిపోయారు, అయిపోయింది నా పని అయిపోయిందని వెళ్ళిపోయింది మామ. ఓకే, బట్ మీరు ఉండండి, ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, మంచి మంచి విషయాలు చెప్తున్నారు, వింటే చాలా నేర్చుకోవచ్చు కదా. గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్ చందన. థ్యాంక్ యూ. ఎస్, ఇన్వెస్ట్ అని చెప్పమా. నో వాయిస్ రావట్లేదు. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తున్నా? యా చెప్పు. వీడియో ఆఫ్ చేసుకోలేదండి. హలో అమ్మా,
చేయాలన్నా వీడియో ఆన్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ is Anderson. Happy friends to all friends అమ్మా. సార్ వినపడుతుంది, చెప్పండి సార్. కొంచెం స్లోగా ఉంది. మీకు ప్రాబ్లం అయితే వీడియో ఆఫ్ చేసుకోండి. మనం సో ఎవరు మెన్స్ అని అనుకుంటాం కానీ మిస్టర్ వాయిస్ కట్ అవుతుంది. హలో మ్యామ్, వాయిస్ కట్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. చూసుకో నాన్న. వీడియో ఆఫ్ చేసుకో. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడు. వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్. ఇంకెవరున్నారు? వాణి మ్యామ్, వాణి గారు అండ్ ఇంకెవరు? వెంకట్ సార్, వెంకటేష్ అన్స్టాపబుల్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి మేడం. ఊరెళ్ళి ఇప్పుడే వచ్చా మేడం ఈరోజు. యా, చెప్పండి మేడం. ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. లేదు, మీ మీ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి వాణి గారు. ఓకే మేడం. స్నేహం గురించి చెప్పాలంటే నాకు కూడా ఒక స్నేహితురాలు ఉండేది స్కూల్ టైంలో. తనకి నేనంటే చాలా ఇష్టం, తనన్నా కూడా నాకు చాలా ఇష్టం. మరి మా స్నేహం కంటిన్యూ అవుతున్న సమయంలో ఒక 2 years బ్యాక్ తను చనిపోయింది. నేను చాలా కోల్పోయా. ఫ్రెండ్ అంటే ఒకే ఫ్రెండ్ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండేది. తనను కోల్పోయినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా. ఇంకా ఫ్రెండ్షిప్ లో చూసుకుంటే మా అమ్మే నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. ఇంకొక విషయం చెప్పాలంటే ఏదైనా సరే మా మమ్మీతోనే నేను షేర్ చేసుకోవడం జరిగేది. బాగా ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువ. ఏదైనా సరే నాకు ఏదైనా గైడింగ్ చెప్పాలన్నా, ఎవరైనా ఏ సబ్జెక్ట్ చెప్పాలన్నా మా అమ్మగారు నాతో బాగా ఒక ఫ్రెండ్ కి ఏ విధంగా మాట్లాడుకుంటాం అంత ఫ్రెండ్షిప్ మా అమ్మగారికి నాకు బాగా ఫ్రెండ్షిప్ ఉంటది. అది నాకు ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఒక ఫ్రెండ్ అయితే బాగా ఉండేది, తను చనిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే మా అమ్మే నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎస్, అమ్మ ఫ్రెండ్ గా ఉండడం నిజంగా అదృష్టం. అవును మేడం. సూపర్. ఎస్, వెంకటేష్ అన్స్టాపబుల్ గారు, మీరు చెప్తే మన సీనియర్స్ ఉన్నారు అందరు చెప్పేస్తారు. ఇంకా మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. మేడం, యాక్చువల్ గా మాకు ఏదో మూవీ గురించి చెప్పారు, అది చెప్పమంటారా ఫ్రెండ్షిప్ చెప్పమంటారా మేడం? హలో మేడం. ఎస్ సార్, మూవీ గురించి నిన్న చెప్పాము, ఈ రోజు మార్నింగ్ మెసేజ్ కూడా పంపించాము. మీరు చూస్తుంటే తెలిసేది. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మీ మీ ఫ్రెండ్ గురించి, లేదు మీకు అభిప్రాయం ఏంటి స్నేహం గురించి, అది మీ వాక్యాల్లో చెప్పండి. మీరేం వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్ గా చాలా బాగా చెప్తారు కదా. ఎస్, కంటిన్యూ సార్. మేము అనుకోలేదు మేడం, స్టార్ట్ డైరెక్ట్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. స్నేహం అంటే అదొక మధురమైన తీపి గుర్తు ప్రతి ఒక్కరికి. స్నేహమేరా జీవితం అనే పాట మనం ఎన్నోసార్లు వినుంటాం. స్నేహానికి మించిన సత్సంగత్వము లేదు, స్నేహానికి మించిన ధైర్యము లేదు, స్నేహానికి మించిన కార్యశీలత లేదని చెప్పి మనకు స్వామి వివేకానంద ఆయన ప్రవచనాల్లో ఎక్కడెక్కడో ఎన్నోసార్లు వివరించడం జరిగింది. స్నేహితుల్లో గల మనకు గీతా వాక్యాల ప్రకారం, భగవద్గీత ప్రకారము స్నేహాలను 3 రకాలుగా ఉద్బోధించడం జరిగింది. ఒకటి కర్ణ దుర్యోధన స్నేహము, రెండవది ద్రుపద ద్రోణాచార్య స్నేహము, మూడోది
శ్రీకృష్ణ అర్జున స్నేహం. ఒకటి సుఫల స్నేహము, ఒకటి సఫల స్నేహము, ఒకటి పరిపూర్ణమైన స్నేహము. ఏదైతే విఫల స్నేహమో, సఫల స్నేహము, సుఫల స్నేహము, ఏదైతే విఫల స్నేహం అనుకుంటున్నామో, విఫల స్నేహం లోపల ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు తనకు కావాల్సిన ఒక చిన్న వస్తువు కోసం కొన్ని ఆవులను ఇద్దరు చాలా ప్రేమతోని గురుతుల్యులుగా కలిసి ఉన్నారు. ఇద్దరు ఒకే బెడ్గా ఒకే కంచంలో తినంత స్నేహితులు వాళ్ళిద్దరు, ద్రోణాచార్యుడు ద్రుపదుడు. కానీ తను పెద్దగా అయిపోయిన తర్వాత తన స్నేహం నమ్ముకుని తను అక్కడికి పోయిన తర్వాత తనకు కావాల్సిన ఒక చిన్న ఆవును ఇవ్వలేదనే ఆలోచన, ఒక గోవు తనకు కావాల్సిన ఒక గోవును ఇవ్వలేదనే కోపం చేత అతను ద్రుపదుడి పైన కక్ష కట్టి తన పైన యుద్ధం చేసి మహాభారత యుద్ధం కావడానికి ముఖ్యమైన కారకుడయ్యాడు ద్రోణాచార్యుడు. కాబట్టి ఇది నా ఉద్దేశం. వారు చెప్పిన భగవద్గీత ప్రకారం, భాగవతం ప్రకారము, భారతం ప్రకారం ఇది విఫల స్నేహం. రెండోది సఫల స్నేహమే. కర్ణ దుర్యోధనుడు ఎంత గొప్ప స్నేహం అంటే వారి స్నేహం కన్నా మించిన స్నేహితులు ఎవరు లేరని చెప్పుకోవచ్చు. ఈవెన్ తన భార్య, దుర్యోధను భార్య కూడా అనుమానించలేనంత గొప్ప స్నేహం వారిది. అంత గొప్ప స్నేహము తన కోసం, తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని సైతము నిలువరించదు. తన స్నేహం కోసము తన యొక్క బంధువుల్ని, బంధుగణాన్ని, రక్త సంబంధితులను కూడా పక్కకెట్టిండు. తన స్నేహం కోసం తను ముందుండి తన ప్రాణాన్ని సైతము ఇచ్చి తన స్నేహం కోసం మరణించే వరకు, చిట్ట చివరి రక్త బొట్టు దార పోసే వరకు తన స్నేహం కోసం పోరాడిన వ్యక్తి కర్ణుడు. కాబట్టి ఇది ఒక గొప్ప స్నేహమే. కానీ ఏ స్నేహం అయితే ప్రపంచానికి వెళ్లి విరుస్తుందో, ఏ స్నేహితుల వల్ల అయితే దేశాలకు లాభం జరుగుతుందో, ఏ స్నేహం అయితే పరులకు ఉపయోగం జరుగుతుందో అటువంటి స్నేహమే సఫల స్నేహము. అదే శ్రీకృష్ణ అర్జున స్నేహం. శ్రీకృష్ణుడు అర్జునుడు ఎప్పుడైతే కలిసిపోయారో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా మార్గనిర్దేశం చేశాడో, అది గీతోపదేశం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తద్వారా ఆ స్నేహం ద్వారా ప్రపంచానికి ఏమైనా జరిగిందా, లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎటువంటి లాభం అంటూ జరిగిందా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఎంతో కొంతమందికి చేయూత ఇవ్వగలిగిరా, అటువంటి స్నేహం మాత్రమే గొప్ప స్నేహితులుగా చెప్పుకోబడుతుంది. కాబట్టి ఏ వ్యక్తులు స్నేహం చేసినా గానీ అది కర్ణ దుర్యోధన లాగా ఉండొచ్చు, కానీ అటువంటి ఆస్కారం ఉన్న స్నేహం ఎటువంటి ఉపయోగం లేదు. ప్రేమాప్యాతలు ఉండరు, వాళ్ళు వ్యక్తిగతంగా గొప్ప వాళ్ళు కావచ్చు, వారి స్నేహం చాలా గొప్ప బాండింగ్ ఉండొచ్చు, కానీ దాని నుంచి ఎవరికి కూడా సమాజానికి కానీ, లేదా తన చుట్టూ ఉన్న ప్రజలకు కానీ, తన బంధువర్గానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళిద్దరికి మాత్రమే ఉపయోగం ఉండొచ్చు. కాబట్టి అటువంటి స్నేహం వల్ల ఎటువంటి గొప్పగా ఉపయోగం లేదని చెప్పుకోవచ్చు. కానీ ఉండకూడని స్నేహం ఏదంటే అది ముఖ్యంగా ద్రోణాచార్యుంది మరియు ద్రుపది స్నేహము. ఒక స్నేహితుల మధ్య ఒక చిన్న పొరపచ్చ రావచ్చు, అది ఒక గోవు కోసం కావచ్చు, లేదా అది రాజు అయిన తర్వాత అతన్ని ద్రోణాచార్యుని మర్చిపోవచ్చు, తన రాజు యొక్క భారం చేత ఆ విషయాలను మర్చిపోయి ఉండొచ్చు. కానీ అది ఆ ద్రోణాచార్యుడు గమనించి, లేదా రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక రాజు ఎన్నో విషయాలు తన భారం ఉంటది కాబట్టి ఎవరు వచ్చినా పట్టించుకోకపోవచ్చు కూడా. అది అక్కడ ద్రోణాచార్యుడి తప్పు ఉండొచ్చు, లేదా ద్రుపది కూడా తప్పు ఉండొచ్చు. కానీ ద్రోణాచార్యుడు అదే మనసులో పెట్టుకొని తను చనిపోయే వరకు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని కురుక్షేత్ర సంగ్రామం కావడానికి ఇది ఒక్క స్నేహమే కారణం. దాదాపుగా 18 అక్షరముల సైన్యము ఎవరిది? కౌరవులది. దాదాపుగా 12 అక్షరముల సైన్యము ఎవరిది? దాదాపుగా పాండవులది. అంటే దాదాపుగా 24.5 లక్షల 30 లక్షల మంది చనిపోవడానికి కారణం ఇది ఒక్క స్నేహం కాదా? ఈ స్నేహం నుంచి ఏమైనా లాభం ఉందా? అంటే దీని నుంచి ఎటువంటి లాభం లేని స్నేహము, ఉన్న స్నేహాన్ని ఖరాబ్ చేసుకోవడం కాకుండా 10 మందిని సంహరించి రక్తదాహం చేస్తున్న స్నేహం. కాబట్టి దీని నుంచి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇటువంటి స్నేహితులు ఉండకపోవడమే మంచిది అన్న ఉద్దేశం. మూడవ స్నేహం శ్రీకృష్ణుడు అర్జునుడు. వీరు సొంతం చుట్టరికమైనా సరే, సొంతం బావబామడులైనా సరే, కానీ వీరు చేసిన స్నేహం వల్ల, వీరు చేసిన మైత్రి వల్ల ఏమైందంటే ప్రపంచానికి మేలు జరిగింది. ప్రపంచం లోపల ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఒక గీతా ఉపదేశం రావడం కానీ, లేదా గొప్ప వాళ్ళంటే ఎలా ఉండాలని కానీ, లేదా ధర్మరాజు యొక్క గొప్ప తత్వాన్ని కానీ, భీముని యొక్క బల పరాక్రమాన్ని కానీ, దుర్యోధను యొక్క చెడు అభిప్రాయాన్ని కానీ, శకుని యొక్క శకులత్వాలు కానీ, భీష్ముని యొక్క సారూప్యత కానీ, ఇటువంటి విషయాలన్నీ బయటికి రావడానికి అర్జునుడు శ్రీకృష్ణు యొక్క స్నేహమే. కాబట్టి ఇటువంటి గొప్ప స్నేహం వల్ల ప్రపంచానికి ఎంతో లాభం ఉంటుంది. ఈ స్నేహం లోపంలోనే ఈ రోజు ఇప్పుడు స్నేహితుల దినోత్సవం జరుపుకొని డైరెక్ట్ ఇప్పుడే వచ్చి నేను ఆన్లైన్ ఓపెన్ చేశాను. మేమందరం కూడా ఒక 5 మంది ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్ 10th క్లాస్ నుంచి దాదాపుగా మేము సెకండ్ థర్డ్ నుంచి చెడ్డీ దోస్తాలు అంటారు, చెడ్డీ దోస్తాల నుంచి ఇప్పటి వరకు మేము కలిసి ఉన్నాం. అందరూ కూడా వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఒకరు డాక్టర్ ఉన్నారు, ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఒకరు జర్నలిజం లో ఉన్నారు, ఇంకొకరు ఎకనామికల్ గా పెద్ద రియల్ ఎస్టేట్ ఉన్నారు, నేను డిపార్ట్మెంట్ లో పనిచేస్తాం. మేము 5 మంది కలిసి కూడా
మా ఉద్దేశం ప్రకారం మేము సమాజానికి ఏదో చేయుత ఇవ్వాలని చెప్పి ఒక 5-6 years బాకే చేయుత ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఫామ్ చేసి ఆ చేయుత ఫౌండేషన్ ఫౌండర్ నేనే. ప్రతి సంవత్సరం కూడా మేము అందరం ఒక్కొక్కరు ఒక 50,000 రూపాయలు ప్రోగు చేసి మా మండలంలో ఉన్న విద్యార్థులందరికీ మోటివేషన్ క్లాసెస్ హౌ టు గెట్ ఇన్ 10th క్లాసెస్ అని చెప్పి ప్రతి సంవత్సరం మండలంలో ఉన్న ఆల్ హై స్కూల్ పిల్లల్ని మొత్తం ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ ఇప్పిస్తున్నాము దాదాపు 5 years నుంచి. రెండోది ఏంటంటే మా మండలంలో 2 times మెడికల్ క్యాంప్స్ పెట్టించి అక్కడ ఉండే చాలా మందికి ఒక 2 areas లో మెడికల్ క్యాంప్స్ పెట్టించి వాళ్ళకు సహాయం చేస్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మా సఫల స్నేహం వలన మేమందరం కలిసి చేయడం వలన అంటే మేము కర్ణుని లేదా దుర్యోధనుని కానీ లేదా ద్రుపదుని ద్రోణాచార్యుని కాకుండా శ్రీకృష్ణుని అర్జునుని మేము ఉదాహరణ తీసుకొని వారంత గొప్ప వాళ్ళం కాకపోవచ్చు, అందులో 1% సముద్రంలో ఇసుకరేణులాగా ఎడారిలో ఇసుకరేణులాగా సముద్రంలో నీటి బిందువులాగా ఎంతో కొంత ఈ సమాజానికి మనం తిరిగి ఇచ్చేయాలి. ఎక్కడో సినిమాలో ఉంది మనం సమాజానికి ఎంతో కొంత ఇవ్వకపోతే లావ్ అయిపోతామో కావో తెలియదు కానీ మనం ఎంతో కొంత ఇవ్వాలి. సమాజం నుంచి ఎంతో పొందుతున్నాం. మనం 1,000 కోట్లు మనకు తెలియనంత 1,000 కోట్ల రూపాయలు సమాజం నుంచి మనకు అందుతుంది మనకు తెలియకుండానే. కాబట్టి ఎంతో కొంత సమాజం కూడా మనమే ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేయుత ఫౌండేషన్ ద్వారా చేస్తుంటాం. అంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే గొప్ప స్నేహితులు మనకు ఎప్పుడైతే ఉంటారో మనం చేసే పనులకు మనకు మంచి స్నేహితులు ఏ విధంగా కలుస్తారో తద్వారా మాత్రమే మనకు గొప్ప పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్నేహితులు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నారు. వాళ్ళే కాకుండా నా స్నేహితులైన నా తల్లిదండ్రులు కావచ్చు, నా స్నేహిత వర్గంగా మేల్కొంటాం, నాకు తెలియని విషయాలు చెప్తుంటారు. లేదా అదే విధంగా ఇంకా చాలా మంది స్నేహితులు నా డిపార్ట్మెంట్ లో ఉన్న నా స్నేహితులు కానీ ఇప్పుడు మీరు అందరూ కూడా నాకు నిజంగా నా స్నేహ బంధువర్గంలోకి వచ్చారు కాబట్టి మీ అందరికీ నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఎన్నో విషయాలు నాకు షేర్ చేస్తున్నారు ప్రతిరోజు. ప్రతి విషయాన్ని మనకు షేర్ చేసే ప్రతి వ్యక్తి కూడా మిత్రుడే. మిత్రుడు అంటే మిత్రుత్వం కలిగిన వాడు. మిత్రుత్వం అంటే మనకు కావాల్సింది చెప్పేవాళ్ళు, మనం చేసే చెడు పనులను అడ్డుకట్టగా వేసేవాడు, మనం చెడు మార్గంలో పోయేటప్పుడు ఇది తప్పు అని చెప్పేవాడు, కోపంతో చెప్పేవాడు మిత్రుడు, ప్రేమతో చెప్పడం కాదు, నువ్వు చేసే తప్పును ఖండించేవాడు మిత్రుడు, నీ గురించి గొప్పగా బయట చెప్పేవాడు మిత్రుడు, నీ గురించి నీ ముందు చెడు చెప్పేవాడు, నువ్వు చేసే తప్పులను ఎంచేవాడు నీ ముందు మిత్రుడు, నీ ముందు నీ గొప్పలు చెప్పేవాడు ఎప్పుడు కూడా మిత్రుగాడు. నువ్వు చేసే తప్పులు ఎంచి నువ్వు తప్పులు చేస్తున్నావు, ఇవి మానుకో, ఇది చేస్తే నీకు ఇటువంటి నష్టాలు జరుగుతాయి, తద్వారా నువ్వు ఎటువంటి అన్యాయం అయిపోతావు, రేపటి నువ్వు ఏం చేయలేవు అని చెప్పేవాడే మన మిత్రుడు. కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ కూడా పెద్దవాళ్ళు, హైమావతి మేడం గారు కావచ్చు, పర్వీన్ మేడం గారు కావచ్చు, వెంకటేశ్వర గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, లక్ష్మీ మేడం గారు కావచ్చు, మేము చేస్తాము. నిన్న సుధాకర్ సార్ గారు కూడా స్పెషల్ గా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతున్నారు మాకు సార్ వాళ్ళు. సార్ నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది మోటివేషన్ లో ఈ వర్డ్స్ లోపల నువ్వు ఇలా చేస్తున్నావు. నాకు మన సరోజ మేడం గారు చెప్పారు, లేదు సార్ నువ్వు చెప్పే వర్డ్స్ మళ్ళీ చెప్తాను. ఇవన్నీ కూడా నాకు మిత్రుత్వంగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా మిత్రుడు కాబట్టి నా తప్పులో నించగలుగుతున్నాడు. నేను చేసే తప్పు ఇదని చెప్తున్నాడు అంటే అతను నాకు సన్నిహితుడే, నా స్నేహితుడే. కాబట్టి అటువంటి వాళ్ళకు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో మర్చిపోను. కాబట్టి మీ ఇక్కడ ఉన్న నా మిత్రులకు అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా మిత్రుత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుతూ అందరి మిత్రులు కూడా మరొకసారి ప్రణామాలతో జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సార్. మేడం అనుకోకుండా ఆన్ ది స్పాట్ ఏం తెలియదు, అనుకోకుండా చెప్తేనే ఇంత ఎక్సైట్ గా చెప్పారు, అనుకోని చెప్తే సూపర్. లేదు మేడం, యాక్చువల్ గా నేను ఆ నలుగురు మూవీ గురించి లైట్ గా ప్రిపేర్ అయి పెట్టుకున్నాను. నేను అనుకుంటా బయట గెట్ టుగెదర్ ఇప్పుడే వచ్చిన, కరెక్ట్ ఇప్పుడే ఆన్లైన్ లోకి వచ్చేసిన ఆల్రెడీ డైరెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఉన్నారా? అయిపోయారు మేడం, ఇంకా ఎవరు లేరు. లక్ష్మణ్ సార్. మేడం కెన్ ఐ స్పీక్? వీరు సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు వీరభద్రరావు అండి, వీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. నేను 155 బ్యాచ్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నా. అయితే యాక్చువల్ ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. మొన్న హైదరాబాద్లో ఫ్రైడే మీటింగ్ కూడా వెళ్ళాను, ఇంపాక్ట్ మీటింగ్కి. అండ్ సో వైజాగ్ వచ్చాను. సో మా నేటివ్ ప్లేస్ వైజాగ్. అదే రకరకాలుగా అందరూ చెప్పారు. అయితే నేను సడన్ గానే ఫ్రెండ్షిప్ డే కదా నేను ఈరోజు జూమ్లోకి వచ్చి మాట్లాడిన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత టర్నింగ్ ఉంటుంది అనేది. సో యాక్చువల్గా నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని. సో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు తెలుసు కదా అక్కడ 2 బ్యాచెస్ ఉంటాయి. సరిగా మంచిగా చదివే ఫ్రెండ్స్, మంచిగా చదవని ఫ్రెండ్స్, క్లాస్ లెగ్గొట్టి తెగులుగా సిగరెట్లు అవి ఇవి అలా వాడి. సో ఫస్ట్ సెకండ్ ఇయర్ అలాంటి బ్యాచ్తో ఉండి సరిగా చదవక ఇంచుమించు సెకండ్ ఇయర్కి ఒక 4 సబ్జెక్టులు ఉండిపోయినాయి. ఫైనల్ ఇయర్లో మొత్తం 12 సబ్జెక్టులు ఉండిపోయినాయి. ఫైనల్ ఇయర్లో 6 సబ్జెక్టులే, మొత్తం 12. అయితే
బై లక్ నాకేంటంటే ఫైనల్ ఇయర్లో ఒక కొత్త ఫ్రెండ్స్ తో పరిచయం అయింది. వాళ్ళు బాగా చదువుకుంటూ ఒక గోల్ ఉన్న వాళ్ళతో పరిచయం అవడం వల్ల మీరు చెప్తే నమ్మరండి. సో ఫైనల్ ఇయర్లో నాకు ఇయర్ వేస్ట్ కాకుండా 12 సబ్జెక్టులు పాస్ అయిపోయాను. ద రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్న బ్యాడ్ ఫ్రెండ్స్ వదిలి న్యూ ఫ్రెండ్స్కి రావడం వల్ల నాకు అది బీకామ్ అనేది పాస్ అయ్యి తర్వాత డిఫరెంట్ సెగ్మెంట్స్ వచ్చాను. అండ్ ఆ వండర్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనుకోకుండా ఒక మ్యాజికల్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఇక్కడ వైజాగ్ లో ఒక కిరాణా షాప్కి వెళ్ళాను మార్నింగ్ అరౌండ్ 11 o'clock అలాగా. అయితే నాకు 10th క్లాస్లో ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ 40 years అనుకోకుండా అక్కడికి వచ్చి ఒక బైక్ మీద ఏదో నేను ఆ షాప్ దగ్గర ఉన్నాను, కొనటానికి వచ్చి బైక్ మీద తాళాలు తీయకుండా ఆ షాప్ దగ్గర కొంటానికి వచ్చి నన్ను చూడాల. అయితే నేను తను చూసి గుర్తుపెట్టా, వీడు పలానా నాగేశ్వరరావు కదా 10th క్లాస్లో ఫ్రెండ్ కదా అని చెప్పి నేను ఆ షాప్ వాళ్ళకి సైగ చేయొద్దు అని చెప్పి ఆ బండి క్యూ ఉంది కదా స్టార్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయి ఆ పక్క సందులో పెట్టేసి వచ్చేసి వాడు పక్కనే నుంచున్నాను. సో వాడు ఏదో కొనుక్కొని వెనక్కి వచ్చి చూస్తే ఆ బైక్ కనపట్ల. అరే ఇక్కడ బైక్ పోయింది, చాలా ఇదయ్యి నేను కాసేపటి ముందు ఉంచున్నా కూడా నన్ను గుర్తుపట్టట్లా. సో నన్ను అడుగుతున్నాడు, సార్ ఇక్కడ బండి పెట్టిన ఏమైంది, బండి పెట్టిన అలా చాలాసేపు ఒక 5-10 minutes సరదాగా ఇచ్చేసి, అరే నీకు 10th క్లాస్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా వీరభద్రరావు, అలా చూసి అరే వీరు నువ్వా అని చెప్పి హక్ చేసుకొని, అంటే ఈ రోజు నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. సో ఇలాగేంటంటే ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మంచి ఫ్రెండ్స్ అతను ఎవరైతే ఈ రోజు నాకు కలిసిన ఇన్సిడెంట్ ఫ్రెండ్ అతను సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. సో మంచి ఫ్రెండ్స్ ని మీరు ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ గోల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ తో ఉంటే డెఫినెట్ గా అవుతుంది. అండ్ దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తే, ఫ్రెండ్స్ లో జోక్స్ తెలుసు కదా, నాకు 2010లో బైపాస్ సర్జరీ అయిందండి. సో ఓపెన్ హార్ట్ సర్జరీ. అయితే అప్పట్లో ఒక 1 or 2 months తర్వాత నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ పరిచయం అయ్యి, చైల్డ్హుడ్ ఏం కాదు క్యాజువల్ ఫ్రెండే, అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. తెలిసి ఫోన్ చేశాడు, ఏలూరులో ఉంటాడు. ఫోన్ చేసి ఏంట్రా ఇలా ఆపరేషన్ అయిందంట అంటే, అవునరా ఇలా పెయిన్ వచ్చింది, ఇలాగ ఆపరేషన్ అయింది. ఏ డాక్టర్లు నేను మోసం చేస్తుంటారు, భలేవాడురా నీకు నొప్పి రాడు వెంటరా గుండె నొప్పి అని. నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం క్వార్టర్ దాకా పడుకుంటే తగ్గిపోయేది అన్నాడు. అంటే ఊరుకురా బాబు అని చెప్పి కామెడీ చేశాడు. సరే అయిపోయింది. ఒక 5-6 years తర్వాత అదే ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు, అరే వీరు ఎలా ఉన్నారా అన్నాడు. అంటే ఏరా అంటే, అరే నాకు ఆపరేషన్ చేశారా ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నాడు. మరి క్వార్టర్ దాకా పడుకోవచ్చు కదరా అన్నాను. మరి నువ్వు జోక్లు వేయరా, నాకు నవ్వలేక వస్తున్నాను, ముందే స్టిచ్చెస్ ఉన్నాయి అంటే అంటే ఈ కామెడీ కానీ ఈ జోక్స్ కానీ ఫ్రెండ్స్ లోనే మనం చేయగలం. ఈరోజు అక్కడ 10 years 20 years 80 years కలిసినప్పుడు ఏదైతే ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడుతూ ఒక జోక్స్ చెప్పడం, ఈవెన్ 80 years లో కూడా మన చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపిస్తే మనం డెఫినెట్ గా ఆ 10th క్లాస్కి వెళ్ళిపోతాం. అరే పలానా రోజు పలానా పని చేసాం, పలానా మామిడికాయలు కోసాం, పలానా పరిగెత్తాం, దొంగతనం చేస్తూ దొరికిపోయాం. సో ఇవన్నీ మనకి సో వండర్ఫుల్ ఇది ఫ్రెండ్షిప్ వల్లే వస్తుంది. ఎందుకంటే ఈరోజు తప్పగా అనుకోకండి, అక్క చెల్లెలు లేని వాళ్ళు ఉండొచ్చు, అన్నదమ్మలు లేని ఉండవచ్చు, గురువులు లేని వాళ్ళు ఉండొచ్చు, కొన్ని ఇన్సిడెంట్లో తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక ఫ్రెండ్ లేనివాడు ఇప్పుడు ప్రపంచం మీద లేదండి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ బస్, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఎస్ రేష్మా మ్యామ్, 9:30 ఎంతమంది మన టీం చెప్పారు ఒకసారి చెప్పండి. టోటల్ 15 members మేడం, 15 కలిపి 15. 50 members కి 15 members చెప్పారు. యా సూపర్. సో మనం చక్కగా తీసుకెళ్తున్నాం టీమ్ ని. రేపు పొద్దున్నే శ్యామ్ సార్ తోటి మెంటర్స్ కి చాలా గట్టి మీటింగ్ ఉంటుంది. ఐ హోప్ దట్. సో మేమైతే రెడీగా ఉండాలి. అది మా ఫాల్టే అనుకోవాలి. బట్ టీమ్ లీడర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ చేస్తారు సార్, మాట్లాడండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం అందరికి. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. కొందరు నేను తెలియని వాళ్ళు ఉండొచ్చు. నేను ఆదరాజపల్లి శశిధర్, 155 బ్యాచ్. నేను స్కూల్స్ కూడా కంప్లీట్ చేసి నాకు హ్యాపీ మూమెంట్ ఏంటంటే నిన్న
శ్యామ్ సార్ సర్టిఫికేట్ ఎవరితో సార్ తీసుకుంటారు సార్ అంటే, నాకు వేరే ఏ స్పీకర్ వద్దు సార్, గంపా సార్తో ఇప్పించండి అని అడిగాను. శ్యామ్ సార్ అలా ఇప్పించాడు. శ్యామ్ సార్కు, లక్ష్మణ్ సార్కు, మెంటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఒక్కొక్కరిది నేను వింటున్నాను. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అందరు ఉన్నారు, మాట్లాడుతున్న వాళ్ళు చాలా చక్కగా వివరించారు. మరి నేను కూడా ఏదన్నా ఒకటి చెప్పకపోతే అది బాగుండదు. వాళ్ళు చెప్పినంత చెప్పకున్నా, నేను టీచర్ని కాబట్టి నేను మా సబ్జెక్ట్ లోనే ఉన్నటువంటి విషయం మేడం, 10th క్లాస్ వాళ్ళకు ఉన్నటువంటిది. అసలు మిత్రుడు అంటే ఎవరు, మిత్ర లక్షణం ఏంటి అనేది మాకున్నది. అందులో ఒక పద్యం రూపంలో ఉన్నది. అది అర్థం దానిలో డైరెక్ట్ భావం ఒక రకంగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పద్యాన్ని చదివి వినిపించి నేను సంక్షిప్తంగా ముగిస్తాను. పొత్తంబై కడు నేర్పుతో హితమును బోధించు మిత్రుండు, సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు, స్వాయత్తంబైన కృపాణమయ్యరుల నాహారించు మిత్రుండు, ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుండు దగన్ శ్రీలొంక రామేశ్వర. ఈ పద్యంలో మొదటి లైన్ లో అర్థం, పొత్తంబై కడు నేర్పుతో, ఒక పుస్తకం వలె మిత్రుడు ఎప్పుడు మంచి చెబుతూ ఉండాలి. పుస్తకం ఎలా మంచిని చెప్తుందో మిత్రుడు అలా ఉండాలి. రెండవ పాదం సంవిత్తంబై, అంటే ఒక పని చేయాలంటే చేతిలో డబ్బు ఉండాలి. చేతిలో డబ్బు ఏ విధంగా పనికి ఉపయోగపడుతుందో మిత్రుడు ఆ విధంగా ఉపయోగపడాలి. స్వాయత్తంబైన కృపాణమై, యుద్ధానికి పోతున్నటువంటి వానికి ఎదుటి వారిని సంవరించాలంటే చేతిలో కత్తి ఎంత ఉపయోగపడుతుందో శత్రునాశనంలో కత్తి ఉపయోగపడాలి. మరి శత్రునాశనం అంటే ఇప్పుడు కత్తులు శత్రువులు ఏం లేవు, కానీ శత్రువు అంటే ఎవరు అంటే చెడే శత్రువు. స్నేహితుల్లోని చెడును పొడగొట్టడానికి స్నేహితుడు కత్తిలా ఎదుటి వ్యక్తి లోపల ఆ చెడును పొడగొట్టే ఉండాలి. ఇంకా చివరి లైన్, చివరి పాదం అద్భుతం. ప్రోచిత్తంబైన సుఖమిచ్చు మిత్రుండు. ప్రోచిత్తం అంటే నిండు మనసులా సుఖమిస్తాడు. ఏ వ్యక్తికైతే నిండు మనస్సు ఉంటుందో నైతిక విలువలుంటాయి. ఏ వ్యక్తికైతే నిండు మనస్సు ఉంటుందో ఆ వ్యక్తి అద్భుతంగా ముందుకు రాణిస్తాడు. నిండు మనస్సుల స్నేహితుడు సుఖాన్ని ఇవ్వాలి. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరి మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంపాక్ట్ టీం అందరికి కూడా మరొకసారి నా వైపు నుంచి తెలియజేస్తున్నాను. అనుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెంటర్స్ అందరికి కూడా, శ్యామ్ సార్ కు ధన్యవాదాలు మేడం. మరొకసారి అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ శశిధర్ సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నమస్తే సార్, థ్యాంక్ అందరూ అనుకుంటారు అంటే స్కూల్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ డిఫరెంట్ ఇంపార్టెన్స్ పర్సన్స్ తో తీసుకుంటాము అనేసి అందరూ అన్నారు. యాక్చువల్గా చాలా మంది వచ్చారు. సో మనకి స్పీకర్స్, గ్రేట్ స్పీకర్స్ వచ్చారు. బట్ శశిధర్ సార్ లేదు, నాకు గంపా సార్తో మాత్రమే కావాలన్నారు. అంతమంది ఉన్నా సో మన గంపా సార్కి ఎంత వాల్యూ ఇచ్చారో చూడండి. అంటే కొంతమంది గంపా సారే కదా ఏముంది అన్నట్టు అనుకుంటారు, కానీ కాదు. మన అందరికి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తి తనే కాబట్టి అక్కడ సార్ గ్రేట్ గ్రాటిట్యూడ్ చూపించారు. ఎక్సలెంట్ సార్ శశిధర్ సార్. అండ్ చాలా మంచి పోయం చెప్పి దానికి మంచి మీనింగ్ కూడా చెప్పారు. ఎక్సలెంట్. లక్ష్మణ్ సార్ ఏమైనా మాట్లాడతారా? రేష్మా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా చెప్పారు. మీ రియల్ లైఫ్ స్టోరీస్ చెప్పారు, కొంతమంది స్టోరీస్ చెప్పారు, జస్ట్ మీ లైఫ్ లో మీరు అనుభవించినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ చెప్పేటప్పుడు మా అందరి అటైర్ బాగుంది. మధ్యలో కొంచెం బాడీ హ్యాండ్ మూమెంట్స్ యూజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. చాలా వరకు అందరూ కవర్ చేశారు, చాలా బాగా చెప్పారు. అండ్ కొంచెం టైం చూసుకోవాలి మనం. టైము 2 minutes అంటే కొంతమంది ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, కొంతమంది తక్కువ చెప్తున్నారు. అది కొంచెం టైం దగ్గర మనం కొంచెం లోగా ఉన్నాము, అది టైం చూసుకోండి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరూ డైలీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, అసైన్మెంట్స్ చేయండి. చాలా లో అటెండెన్స్ వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుందో తెలియడం లేదు. మీ మెంటర్స్ మీకు సపోర్ట్ చేయడం లేదా ఇంకేమన్నా ప్రాబ్లమా?
డైలీ జాయిన్ అవ్వండి, వీడియో ఆన్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే కాల్ చేయండి. ఒక్కరికి 8 మంది ఉన్నాము, ఒక్కరు కాకపోయినా ఒకరు, మీకు ఎవరు ప్రతి ఒక్కరు అవైలబుల్ లో ఉంటాము. అందరికి కాల్స్ చేసి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. అసైన్మెంట్ చేయండి త్వరలో. ఇంకొంత 24, 25 త్వరగా వచ్చేసాం మనం. 20 days కూడా లేదు, ఈజీగా గడిచిపోతున్నాయి రోజులు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఏం లేదు. ఇప్పుడైనా మనం అద్భుతాలు చేయొచ్చు. మేమందరం రెడీగా ఉన్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయండి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్కరూ చాలా చక్కగా చెప్పారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ ఆఫ్ యూ. ఓవర్ టు హేమావతి మ్యామ్. చెప్పండి సార్. ఓకే అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చెప్పడానికి ఒక మాట ఒక 10 నిమిషాల్లో, ఒక 1 hour అయితే సరిపోదు. నేను ఏం చెప్పాలనుకున్నానో నేను ఆఫ్లైన్ లో చెప్తాను, నేను ఏం మాట్లాడుకోవాలనుకున్నానో ఆఫ్లైన్ లో మాట్లాడతాను మీతో, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హేమావతి మ్యామ్ క్లోజ్ చేసుకుందామా? ఇంకెవరైనా క్లోజ్ ఉన్నా? చేసుకుందామా? మీరేమైనా మాట్లాడతారా మేడం? ఇంకెవరున్నారు? అందరూ లక్ష్మి మ్యామ్. ఎస్, సారీ. లక్ష్మి నన్నేనా? ఎస్ మ్యామ్, మీరే మేడం. క్లోజ్ చేసుకున్నాం మేడం, ప్రాబ్లం లేదు. మాట్లాడండి, ఫ్రెండ్షిప్ గురించా? చెప్పండి. ఓకే, ఓకే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్స్ అంటే మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇందాక అందరూ చాలా మంది చెప్పారు. అలాగేను మన తల్లిదండ్రులు, మన వీళ్ళందరి తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. 1 second. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా 9:40. సో బట్ రోజు కూడా కొంచెం తొందరగా జాయిన్ అవ్వడానికి చూడండి. అండ్ మీరు మీ టీం వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి. ఎస్, గాయత్రి మేడం, రుక్మిణి మ్యామ్ అండ్ రాధిక మ్యామ్, ప్లీజ్ మన టీం కి సపోర్ట్ చేయండి. అందరితోటి మీరు ఒక ఇద్దరితో మాట్లాడినా టీం అందరు వచ్చేస్తారు. ఎస్, రుక్మిణి మ్యామ్ మీరు కొంచెం చూసుకోవాలి, తప్పదు. ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి మేడం, హేమవతి మేడం. ఎస్ మ్యామ్. మీ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేడం. ఉన్నారు మేడం. యాక్చువల్ గా నేను జాయిన్ అవ్వమని చెప్పాను. అదే జాయిన్ అవ్వలేదు. నాకు ఉన్నారు. ఒక్కరే మేడం. చాలా మంది యాక్చువల్ గా నాకున్నది 6th నుంచి 10th వరకు కలిసి చదువుకున్నాము. ఓకే, ఒక్కతే. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్రెండ్షిప్ అయితే మాది కంటిన్యూ అవుతుంది. అప్పటి ఫ్రెండ్సే ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు నాకు నేను ఇంకొక విషయం ఏంటంటే, మా హస్బెండ్ నాకు ఫస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్ గా. సో ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు వచ్చేసారు. అప్పటి నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా నాకు గైడెన్స్ ఇస్తూ, యాక్చువల్ గా వంట రాకున్నా కూడా వంట కూడా నేర్పించాడు. సో అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తూ ఫ్రెండ్ గా అలాగే ఉంటున్నాడు అన్నట్టు ఇప్పటికి. సో థ్యాంక్స్ టు మై హస్బెండ్. పడుతున్నారు యాక్చువల్ గా రేపాలకి. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాకు క్లాస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ అవి లేరు, కానీ అంటే 10th తర్వాత అందరం విడిపోయాం. అప్పట్లో ఫోన్ నెంబర్లు అవి లేవు, ఏమి చేసుకోవడాలు ఏం లేవు, కాబట్టి విడిపోయాం. తర్వాత కలవలేదు. కానీ నా మ్యారేజ్ అయ్యాక ఒక ఫ్రెండ్, మేము నాగ్పూర్లో 5 years ఉన్నాము. అప్పుడు ఫ్రెండ్ పరిచయం అయ్యారు. మాట్లాడుకుంటూ ఉంటాం, ఫంక్షన్లకి పిలుచుకుంటూ ఉంటాము. అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్, టూర్లకు వెళ్ళేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ రోజు చాలా నెలలు అయిపోయింది మాట్లాడుకొని. ఆవిడ స్కూల్ టీచర్గా ఆదిలాబాద్లో జాబ్ చేస్తారు. ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచరు. అయితే ఈ రోజు సడన్ గా మెసేజ్ పెట్టారు. ఆవిడ మెసేజ్ పెట్టి ఇలా ఫ్రెండ్షిప్ డే విషెస్ చేసి, అలా విష్ చేసుకుంటున్నాం, ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు అనుకుంటూ ఆవిడే సడన్ గా ఫోన్ చేసి 1.5 hour, ఇంచుమించు 1 hour పైన మాట్లాడారు. అంటే చిన్నప్పుడు అన్ని పాత జ్ఞాపకాలు, ఇలా ఎంజాయ్ చేసాం, అలా తిరిగాం, ఇలా తిరిగాం అని చాలా చాలా సేపు మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు మనసు విప్పి అన్నాళ్ళ తర్వాత మాట్లాడుకున్నాం అనిపించింది. బిజీగా అయిపోతున్నాం అందరూ, ఏంటో తెలియదు. ఎవరితోటి మాట్లాడడానికి తిరగలేనట్టు అయిపోతుంది. ఇంకా తెగించి మాట్లాడుకున్నాం అన్నమాట ఈరోజు. అదే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం హైమావతి మేడం, మరి ఇప్పుడు మీ ఇంటికి వస్తే చెప్పండి. టేస్ట్ గానే వండి పెడతారా? ఏదో వండుతున్నాను సార్, మా సార్ నేర్పించినట్టు కాదు, కానీ కొంచెం నా వేలో నేను వండుతున్నా. మేడం ఎప్పుడో నేర్పించారు. నేర్పించి కూడా 10-15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి బాగా 15 ఎక్స్పెక్ట్ అయిపోయారు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయింది నాకు నేర్పి. 30 సంవత్సరాలు.
ఇప్పుడు నేర్పించారు. ఇంకెలా ఉంటది, ఇంకంతా ఎక్స్పర్ట్ అయిపోయారు అనమాట. అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం భయపడాలి, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇంకా కావాలని అడుగుతారు మేడం చేస్తే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లో ఎక్కువ లాంగ్వేజెస్ లో ఎవరు చెప్పగలరు? ఆ టాస్క్ ఎందుకు సార్ ఇప్పుడు వద్దులేండి. ఓకే, ఓకే ఎనీహౌ సో వన్స్ హ్యాపీ Yes. ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. మాకు నేను ఇంపాక్ట్ వచ్చిన తర్వాత అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు తగిలారండి. ముగ్గురు ఉన్నారు. వాళ్ళు మేము ఎప్పుడు వచ్చినా ఆఫ్లైన్ కి దానికోసం వాళ్ళ కోసము స్పెండ్ చేస్తూ ఉంటాము. పర్వీన్ గారు, రేష్మా మ్యామ్, విశ్వశ్రీ గారు ముగ్గురు. Yes, మాకు thank అసలు you. 3 days ఎలా గడిచిపోయా కూడా తెలియలేదు సార్. అలా ఉన్నాం. ఇంకా మళ్ళీ ఎప్పుడొస్తాయి అనిపిస్తుంది. Yes, thank you. జ్యోతి మ్యామ్ మాట్లాడతారా? మాట్లాడేశాను. మీరు అన్నట్టుగానే మీకు అంటే మీరు చాలా రోజుల నుంచి ఉన్నారు ఇంపాక్ట్ లో. రీసెంట్ గా వచ్చినా కానీ ఈవినింగ్ టైం అవుతుంది అంటే వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కరెక్ట్ ఈ టైంలో అదర్ పార్ట్ ఆఫ్ ద డైలీ రొటీన్ స్టార్ట్ అయ్యే ఇంపార్టెంట్ క్రూషియల్ టైం ఇది. సో అయినా కానీ మాక్సిమం ట్రై చేస్తున్నాం దీంట్లో ఉండడానికి. కానీ ఇట్ ఇస్ సో హ్యాపీ. ఈవినింగ్ వెయిట్ చేస్తున్నాం, ఇది అయిపోతే ఎట్లా నెక్స్ట్ అని అనిపిస్తుంది చాలా సార్లు. కానీ అందరికీ థ్యాంక్స్. ఇందాక లక్ష్మీ మేడం కాల్ చేసినప్పుడు కూడా అనుకున్నా, బా థ్యాంక్ యూ పాపం మేడం కాల్ చేశారు అని. బయట నుంచి వచ్చాను నేను కూడా. అయిపోదు నేను మేడం. ఈరోజు టీచర్ అయ్యాను, ఇంత కాన్ఫిడెంట్ ఉన్నానంటే 100% బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీకు కూడా. హేమంత్ మ్యామ్ క్లోజ్ చేస్తున్నామా? సుమిత్ర మేడం ఉన్నారు, మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసుకున్నారు సుమిత్ర గారు. సార్ సుమిత్ర మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మ్యామ్ ఫ్రెండ్షిప్ గురించి అని అంటే అందరు చాలా బాగా చెప్పారు. నాకు తెలిసి కూడా నేను ఎక్కువగా ఫ్రెండ్షిప్ కి అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ నన్ను సపోర్ట్ చేసింది ఫ్రెండ్సే. అంటే చాలా విషయాలలో నేను చాలా లోన్లీగా ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చి నేను సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ అయింది ఫ్రెండ్స్. నేను నన్నుగా ఇష్టపడిన వాళ్ళు ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చానని చాలా గట్టిగా నమ్ముతాను. అదే విధంగా మా అమ్మ కూడా నేను ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఎప్పుడు ధైర్యం చెప్తూ నన్ను ముందుకు నడిపించింది మా అమ్మ. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటికీ. నేనంటే అందరు అనుకుంటారు మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటేనే ఫ్రెండ్షిప్ అన్నట్టు అలా అనుకుంటాం. కానీ మా ఫ్రెండ్స్ తో నేను అసలు మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తను పీజీ ఫ్రెండ్. నన్నుగా ఫస్ట్ ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆమెనే. తను ఇప్పటికీ మేము సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉన్నా కూడా మా మధ్యన ఎప్పుడు క్లాషెస్ అనేవి రావు, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం అనేది ఉండదు. అలానే బిఎడ్ లో కూడా మంచి ఫ్రెండ్ ఉంది, తను కూడా నాకు చాలా హెల్ప్ చేసింది, చాలా బాగా చూసుకునేది. అంటే నాకు చాలా పనులు అసలు ఏమి రావు, వాళ్ళే నేర్పించారు, ఫ్రెండ్సే నేర్పించారు. కానీ తను ఏంటంటే ప్రేమ బాగుండి కూడా అపార్థం ఎక్కువగా చేసుకుంటుంది. అంటే ఫ్రెండ్స్ లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనము అన్నిటినీ అంటే అనుభవిస్తున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో నేను చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరిగింది, లైఫ్ లో సక్సెస్ అయ్యాను. అది ఫ్రెండ్స్ అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరూ మాట్లాడేశారా? ఎవరైనా ఉన్నారా? హేమవతి మ్యామ్.